అందరికీ నమస్కారం. మస్తాన్ వలి గుంటూరు రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఏఐసిసి రాజకీయాల్లో సుపరిచితుడు. ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా, చాలా రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఎన్ని సంవత్సరాలైనా జీవితకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటి, పునరుజ్జీవం ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం మస్తాన్ వలి గారితో అడిగి తెలుసుకుందాం. మస్తాన్ వలి గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. మొదటిగా నా ప్రశ్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీని సునామీలాగా అందరూ వెళ్ళిపోయారు ఆ పార్టీలోకి. కానీ మీరు మాత్రం ఎప్పుడో విద్యార్థి నాయకుడిగా అందులో మొదలుపెట్టి ఇప్పటికీ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అదే పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే మీకు ఇంకా మంచి అవకాశాలు వచ్చిండే కదా, కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు ఉండిపోయారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పునాది, కాంగ్రెస్ పార్టీ అనే సిద్ధాంతాల మీద నాయకుడైనటువంటి పరిస్థితి. ఆయన బతికినంత కాలం కూడా ఈ దేశానికి ఇందరమ్మ పాలన కావాలి, ఈ దేశానికి లౌకికవాదం కావాలి, బలమైన భారతదేశం ఉండాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనేటటువంటి అపారమైన నమ్మకంతో కూడినటువంటి వ్యక్తి. అందుకోసం అతను తరచూ రాజశేఖర రెడ్డి గారు ఇందరమ్మ పాలన ఆయన ఇందరమ్మ పాలన అనేటటువంటి మాట లేకుండా ఎప్పుడూ మాట్లాడేవాడు. నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఈ కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఉన్నటువంటి ఆ రోజు గాంధీ మహాత్ముడిని హత్య చేసినటువంటి గాడ్సే యొక్క ఆలోచన విధానం, మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేమంతా కూడా చదువుకొని పుస్తకాల రూపంలో మరి విద్యార్థి దశ నుంచి పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తులంగా గాంధీ గారి ఆలోచనలు ఈ దేశంలో ఎంత శక్తిని, ఎంత యుక్తిని ప్రజల యొక్క సంఘటితం చేసినటువంటి శక్తిని ఇచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తున్నాం. కాబట్టి ఎన్ని సునామీలు, ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే 130 కోట్ల మంది గెలిపినటువంటి దేశంలో విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్నప్పటికీ, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక బలమైన ప్రజాస్వామ్యం ఉండగలుగుతుంది. అది కాంగ్రెస్తోనే సాధ్యం అనేటటువంటి నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2009 తర్వాత అంటే వైఎస్ఆర్ గారు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపుని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదా? సార్, మీ ద్వారా చెబుతున్నాను, ఇది రాసుకోండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను అప్పటికే 20 సంవత్సరాలు విద్యార్థి యువజన కాంగ్రెస్ నుంచి పనిచేశాను. 2004లో నేను టికెట్ తీసుకొని బీఫారం తీసుకున్న తర్వాత నా టికెట్ క్యాన్సిల్ చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా తలగ్గకుండా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని భుజం మీద కాంగ్రెస్ జెండా పట్టుకొని నడిచాను. 2004లో అన్యాయం జరిగింది. 2009లో కూడా నేను ఎక్కడో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో ఉంటే గుంటూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తీసుకొచ్చి 2004లో సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసి నేను తీసుకొని గెలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అయితే చనిపోయి ఆయన ఎక్కడ పైన లోకంలో ఉన్నాడు, చనిపోతే 3 రంగుల జెండాతో చనిపోయినటువంటి నాయకుడు మస్తాన్ వలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయ్యాడు, మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్తా ఉన్నాడు. నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళి చూడమంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట కోసం ఢిల్లీ అంతా ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేస్తే ఢిల్లీలో ఉన్నటువంటి కమిషనరు ప్రొహిబిటెడ్ ఏరియాలో ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టినందుకు కేసు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం ఏంటంటే మేము వెళ్ళి మాట్లాడిన తర్వాత ఫ్లెక్సీలు కట్టేవాడు మాకు తెలియదు కాబట్టి ఆ ఏరియాలో ఎవరైతే లోకల్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో కేసులు పెట్టించుకున్నప్పుడు అంత దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు కాంగ్రెస్లో ఉండి మంత్రులు, చాలామంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా నన్ను అడగటం జరిగింది. నేను చెప్పాను, మహా అయితే ఇంకోసారి ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతాను, కానీ నేను నాకున్నటువంటి ఆ విలువలు కోల్పోవాలనుకోవట్లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరికీ విలువలు లేనట్లా? నేను ఆ మాట దగ్గరికి వస్తాను. వాళ్ళు నిజంగా ఆ విలువలను కాపాడుకోవాలనుకుంటే కాంగ్రెస్తో ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ అనేటటువంటి వాళ్ళకి చాలా గుర్తింపు ఇచ్చింది. చాలామంది నాయకులు 90% జగన్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపుతో ఈ సమాజంలో నాయకులుగా ఎదిగారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది కదా, ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు, మరి ఆయన కూడా వర్తిస్తుంది కదా. 100% జగన్కు కూడా గుర్తింపు ఇచ్చిందని కాంగ్రెస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి తెలియదు. పార్లమెంట్ సభ్యుడు చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎవరినైనా, అది నన్నా లేదా గతించిన రాజశేఖర రెడ్డినా, నేడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ నాయకత్వం వచ్చిన తర్వాత బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ దొరికింది. ఆవిడ కూడా ఈ కాంగ్రెస్ ఆలోచన విధానంతో చాలా స్పష్టంగా చాలా థియరిటికల్గా చెప్తా ఉంది. గతంలో నాకు కొన్ని అపోహలు ఉన్నాయి, ఆ అపోహలు తీరిపోయినాయి. అంటే మీకు మొదటి నుంచి అలాంటి అపోహలు ఏమి లేవన్నమాట? మొదటి నుంచి కూడా లేవు. నేను వ్యక్తుల కోసం చూడట్లా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం చూస్తా ఉన్నాను. ఆ సిద్ధాంతాలు ఉంటేనే నేను బలంగా నమ్ముతా. ఈరోజు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు, ఈ దేశంలో ఉన్నటువంటి జాతులు, ఈ దేశంలో ఉన్నన్ని భాషలు ప్రతి 50-60 కిలోమీటర్లకి భాషా వ్యాస మారుతూ ఉంటుంది ఈ దేశం. ఈ అన్నిటి కూడా నడుపుతుందంటే అది భారత ప్రజాస్వామ్య గొప్పతనం. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఇవాళ గడిచిన 10 సంవత్సరాలు మీరు చూడండి, కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని మతాలు బిక్కుమని భయపడతా ఉన్నాయి. సమాజంలో మార్కెట్కి వెళ్ళి ఇంటికి వస్తామో లేదో తెలియదు, చక్కగా వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకొని ఇంటికి వస్తామో తెలియదు, చక్కగా వెళ్ళి మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటామో లేదు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తామని నమ్మకం లేనటువంటి ఒక భయానక వాతావరణం ఈ గడిచిన 10 సంవత్సరాలు మీరు చూసే ఉంటారు. విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశం అక్కడ కూడా వస్తాను. అక్కడ కూడా చివరిలో దీనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది, ఇవన్నీ అడుగుతాను. అయితే మొదటిగా మీ ప్రస్థానంతో మొదలు పెడదాం సార్. ఎందుకంటే అసలు మీరు కాంగ్రెస్లో విద్యార్థి నాయకుడిగా మొదలు పెట్టినటువంటి ప్రస్థానం ఎలా ఉందో ప్రేక్షకులకు తెలియాలి. అందుకనే అసలు మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, అసలు మీది ఏ ఊరు, ఎక్కడ మొదలయ్యారు? నేను గుంటూరులోనే పుట్టాను సార్. మా నాన్న చిన్న కూలి పని చేసుకునేటటువంటి కూలివాడిగా ఉండి నన్ను ఒక మంచి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక పేదవాడైనప్పుడు కూడా మా దగ్గర గుంటూరులో పెద్ద మండి ఉండేది, గొర్రెల మండి, మిర్చి యార్డు ఉండేది. దాంట్లో ఒక కూలివాడిగా ఉండేటటువంటి దానిలో అదే కూలి పని చేసుకొని నేను ఈ స్థాయికి వచ్చాను. మిర్చి యార్డులో రంగులు పూసాను, గొర్రెల మండిలో పనిచేశాను. ఒకవైపు పని చేసుకుంటూ చదువుకుంటూ మీరు కావాలంటే చూడండి, గొర్రెల హనిమిరెడ్డి మెట్టు చిన్నమల్లారెడ్డి కళాశాలలో ఫస్ట్ జూనియర్ జాయింట్ సెక్రటరీ గెలిచినటువంటి చరిత్ర అది. ఫిజికల్గా రెడ్డీస్ కాలేజ్ అయినప్పుడు కూడా నాన్ రెడ్డీస్లో నేను ఒక్కడనే గెలిచినటువంటి చరిత్ర ఇంతవరకు కూడా. ఆ కళాశాలలో చదువుకుంటూ మరి ఎన్ఎస్ఏ అనేటటువంటి ఒక సంస్థ కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి విభాగం ద్వారాగా ఈ రాజకీయాల్లో రావడం. మీరు కూలి పని చేసేవారా? మిర్చియార్డులో రంగులు పూసినటువంటి. రోజుకి ఏం పని చేసేవారు? రోజుకి కూలి ఎంత ఇచ్చేవారు? అది 10 పైసలు ఇచ్చేవాళ్ళు. ఒక బస్తాకి మార్కేస్తే 10 పైసలు ఇచ్చినటువంటి చరిత్ర. ఆ చరిత్ర నుంచి ఇక్కడ దాకా రోజుకి ఎంత సంపాదించారు? రోజుకి ఆ రోజుల్లో 4 రూపాయలు 5 రూపాయలు సంపాదిస్తే పెద్ద సంపాదన. ఆ 10 రూపాయల సంపాదనతో ఈ చేతి నిండా రంగు పూసుకొని, ఆ రంగు పోకపోతే ఆ రంగుతో కూడినటువంటి అన్నంతో తిని పైకి వచ్చినటువంటి. రంగులు వేసేవారా? వేస్తారు. మిర్చి కొనుగోలు చేస్తారు. మిర్చి కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ మార్క్ వేసుకుంటారు ఎవరైతే కొనుగోలు. ఆ మార్క్ వేయటం కోసం ఒక చెక్కుకు రంగు రాస్తే 10 పైసలు, ఒక టిక్కీకి రంగు రాస్తే 3 పైసలు ఇచ్చేవాళ్ళు. 3 టిక్కీలు కలిపితే ఒక చెక్ అయితే అందుకోసం 10 పైసలు పెట్టేవాళ్ళు. ఆ డబ్బులతో మార్వాడి గారి దగ్గర పనిచేస్తూ ఉంటే మార్వాడీలు ప్రతి సంవత్సరం మనం మార్చిలో లెక్కలు చూసుకుంటాం, వాళ్ళు దీపావళికి లెక్కలు చూసుకుంటారు. ప్రతి దీపావళికి కూడా బట్టలు పెడతా ఉంటారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిగా ఒక నమ్మకంగా ఎక్కడైతే మిర్చి యార్డులో కూలి పని చేశానో ఆ కూలి పని చేసినటువంటి ఆ సంస్థలో నేను ఒక మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి చరిత్ర నాది. మస్తాన్ వలీ గారికి బ్రదర్స్ సిస్టర్స్? మా 4 బ్రదర్స్ 4 సిస్టర్స్ అందరూ కంబైన్గా ఉంటాం. ఈరోజు కూడా మా దగ్గరే ఉంటారు. మాకు మిర్చి వ్యాపారం ఉంది, అది కూడా ఉంటే బాగాలేని పరిస్థితులు కిరాయి రెంట్కి ఇవ్వటం జరిగింది. మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ అంతా దగ్గరలో గుంటూరులోనే ఉంటాం. మీకు పెళ్ళి ఎప్పుడైందండి? పిల్లలు ఎంతమంది? ఒక బాబు ఉన్నాడు. బాబు ఉంటే మొన్న ఈ మధ్య యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది విషయం. అంత బాధ ఉమ్మడి కుటుంబం, చాలా పెద్ద ఫ్యామిలీ, అంత కలిసిమెలిసి ఉంటాము. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అంటే ఒక మిర్చి యార్డ్లో రోజువారీ కూలీగా పని మొదలెట్టినటువంటి మీరు ఆ మిర్చి యార్డ్కి డైరెక్టర్ అయ్యారు, అక్కడ బిజినెస్ కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమిటి? ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు మాకున్నటువంటిది ఉన్న మిర్చి యార్డ్లో ఉంటే రెంట్కి ఇచ్చాము. మాకు ఉన్నటువంటి గొర్రెల మండి ఉంటే దాన్ని మా బ్రదర్ చూస్తారు. మేమంతా కూడా మాకు ఉన్నటువంటి రెంట్లు వస్తాయి, రెంట్ల మీద. ఎందుకంటే వ్యాపారాలు బాగలేవు. వ్యాపారాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి జిఎస్టీల ద్వారాగా, జిఎస్టీలు రకరకాల జిఎస్టీ ప్రభుత్వం దగ్గర తర్వాత వద్దాం ముందు ఈ విషయాలు. అదే దానివల్ల వ్యాపారాలు బాగలేక ఈ ప్రభుత్వం వ్యాపారస్తుని ఒక దొంగలాగా చూస్తూ ఉంది.
ఆ వ్యాపారాన్ని వ్యాపారం ప్రోత్సహించాలి. ఎప్పుడు కూడా మేనేజర్ అనేవాడు ఉన్నదాన్ని యాజిటీస్గా నడిపితే అది కావాల్సినటువంటి ఫలితాలు ఇవ్వదు. బ్యాంకింగ్ మేనేజర్ కూడా ఒక క్రెడిట్ ఉన్నటువంటి వాడికి అవసరం పడినప్పుడు ఎన్హాన్స్మెంట్ ఇవ్వాలి అతనికి ఉన్నటువంటి కొలెక్టరల్ సెక్యూరిటీని ఆధారంగా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జిఎస్టీ అధికారులు లేదా కమర్షియల్ అధికారులు వ్యాపారస్తుని దొంగగా చూస్తుంటే వ్యాపారస్తులు భయపడిపోతా ఉన్నారు. ఇవాళ ఉన్న వ్యాపారాలన్నీ కూడా ఉన్నదాన్ని నడిపేటటువంటి పరిస్థితి, వాళ్ళకున్న ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో. మస్తాన్ వలీ గారు ఎన్ఎస్యులోకి ఎప్పుడు ప్రవేశించారు, ఎలా ప్రవేశించారు, దాని ప్రస్థానం ఏంటి? 1989లో నేను ఎన్ఎస్యులో జాయిన్ అవ్వటం జరిగింది. ఆ ఎన్ఎస్యులో ప్రయాణం చేయడం 2000 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పోటీ చేయడం జరిగింది ఎన్ఎస్యు బ్యానర్ మీద. ఎన్ఎస్యు బ్యానర్ మీద పోటీ చేయటం, ఆ కాలేజీలో నేను అత్యధిక మెజారిటీతో గెలవటం, 5 సీట్లు ఉంటే ఒకటి నేను వెళ్ళటం, మిగతా 4 అక్కడున్న లోకల్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గెలిచినప్పటికి కూడా మనం ఇన్నోవేటివ్గా స్టూడెంట్స్ కావాల్సిన ల్యాబ్స్ కానీ లేదా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి అవి ఏ అంశం ఎన్ఎస్యులో రావడానికి మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే అయచ్చికంగా జరిగిందా? ఏ అంశాల వల్ల మీరు ఎన్ఎస్యులో ఉన్నారు, ఎన్ఎస్యులో ప్రవేశించారు? అసలు నేను ఒక స్టూడెంట్ లీడర్ కన్నా ముందుగా మా ఏరియాలో చాలా విప్లవాత్మకమైన సంఘాలు ఉన్నాయి. మా ఏరియాలో చుట్టుకుంటలో కొన్ని విప్లవ సంఘాలు ఉన్నాయి. ఆ విప్లవ సంఘాలు పాటలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ చాలా పెద్ద పెద్ద గోల్డ్ మెడలిస్టులు ఆ రోజులు చాలా సంఘాలు ఈ నక్సల్వాది గ్రూపుల్లో పనిచేస్తూ ఉండి మా దగ్గర అంతా మరుగు ఉండేది. పొగాకు తోటలో ఉండి పాటలు పాడటం, వాళ్ళు నన్ను తీవ్రంగా ప్రయత్నం చేశారు వాళ్ళ సంఘాల్లో తీసుకెళ్ళాలని. కానీ ఆ యొక్క ఆలోచన విధానాన్ని చూశాను తప్ప ఆ సంఘాలతో కలిసి దానిలో వెళ్ళాలనేటటువంటి ఆలోచన రాలేదు. ఆ భావంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ మన అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టు మనం గళం ఇప్పాలి అనేటటువంటిది మొదటి నుంచి నాకు అబ్బింది. కాబట్టి ఆ అబ్బటంలో భాగమే ఎన్ఎస్యులో పోటీ చేయడం జరిగింది. ఈ విద్యార్థి సంఘంలో రావడానికి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించారా? వ్యక్తిగతంగా ఎవరైనా మీకు ఇందులో ప్రేరణ జరిగిందా? అక్కడ కూడా అట్లే లేదు. అక్కడ కూడా ఎన్ఎస్యు నుంచి ఆ రోజు వెంకట్రావు గారు అని చెప్పి మాకు ఉండేవాడు మిత్రుడు, మంచి మిత్రుడు. ఆయన ఉండి అన్న నీలాంటోడు ఈ స్టూడెంట్ లీడర్గా ఉండాలి, నువ్వు కంటెస్ట్ చేయనంటే నేను ఎన్ఎస్యు బ్యానర్ మీద కంటెస్ట్ చేయటం జరిగింది, గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత కాలేజ్ అంటే తెలుసు, నేను ఎలక్షన్ కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు, మమ్మల్ని సస్పెండ్ చేయటం, మళ్ళీ అప్పుడు మధ్య విద్యాశాఖ మంత్రి దగ్గర పెద్ద పొజిషన్ తీయటం, మళ్ళీ మా సస్పెన్షన్ ఎత్తేయటం, అట్లాగా ప్రతి సంవత్సరం కూడా ఎన్ఎస్యు బ్యానర్ మీద కంటెస్ట్ చేస్తూ వచ్చాను. ఆ విధంగా పార్టీ కూడా నా యొక్క పని విధానాన్ని మెచ్చుకొని నన్ను కూడా పార్టీలో అవసరానికి అనుగుణంగా ఎక్కడ పడితే అక్కడ పదవులతో బాధ్యతలు ఇస్తా ఉన్నారు. ఆ బాధ్యతలకి సరైనటువంటి న్యాయం చేశానని నమ్ము. మస్తాన్ వలీ గారు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ కంప్లీట్ చేశాను, బిఎల్ చేశాను. బిఎల్ చేశారు, చాలా ఉన్నతమైన చదువు. మీ ఫ్యామిలీలో ఇంకా మీ నాన్నగారు కూలి పని చేస్తూ మిమ్మల్ని అందరినీ పెంచారని చెప్తున్నారు. అసలు అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఏం చదువుకున్నారు? అదేవిధంగా మీ ఫాదర్ కూలి పని చేస్తూ మిమ్మల్ని అందరినీ చదివించారు. ఎప్పుడైనా తినటానికి ఇబ్బంది పడిన రోజులు అన్నీ ఉన్నాయి? నేను హాస్టల్లో ఉండి, హాస్టల్గా అలా లేదు, నేను 5వ తరగతిలో శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ పబ్లిక్ స్కూల్ అని ఉంది, సన్యాసరావు గారు మాస్టర్ గారు మాకు కంచం ఇస్తే వారానికి ఒకరోజు భోజనం చెకింగ్ వచ్చినప్పుడు భోజనం పెడతాడు అనమాట. మేము అట్లా మధ్యాహ్నం పూట భోజనం కోసం కంచం తీసుకెళ్ళిన రోజులు. అయితే ఒకటి భోజనం లేకుండా అనేటటువంటిది లేదు, కానీ మధ్యాహ్నం పూట ఇంటికి రావం కాదు కాబట్టి ఆ మధ్యాహ్నం పూట స్కూల్లో భోజనం చేసేవాళ్ళు. మా నాన్నగారు కూలి పనే కానీ 10 మంది పిల్లల్ని కూడా ఉన్నతంగా తినిపించేవాడు ఆయన. అదే ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం. ఆ క్రెడిటే నాకు ఇచ్చాడు. ఆ క్రెడిట్తోనే మేము ఈరోజు సమాజంలో మాకు కూడా అరే పలానా కాసిం గారి పిల్లలరా, ఎక్కడ కూడా ఇంత మచ్చ లేకుండా. వ్యాపారాలు జరిగేటప్పుడు ఎట్లా ఉంటాయంటే సంతల్లో అరే వాడు డబ్బులు ఎక్కొట్టాడు, ఈడు పోయాడు, అట్లా ఇట్లా రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ మా నాన్నగారు ఏం చేశారంటే పేదరికం కావచ్చు, ఒక క్రెడిబిలిటీ ఇచ్చి వెళ్ళాడు. ఆ క్రెడిబిలిటీతో మేము దాన్ని కొంచెం పెద్దది చేసాం. ఆ పెద్దగా ఉన్న క్రెడిబిలిటీ కూడా మేము కూడా ఆ పందాలో నడవటం వల్ల మేము ఈ స్థాయికి వచ్చామని చెప్పి బలంగా నమ్ముతాం. ఓకే, మీరు మొత్తం 8 మంది అన్నారు, 4 బ్రదర్స్ 4 సిస్టర్స్. ఓకే, వెరీ గుడ్. ఇందులో కుటుంబ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? అంటే మీ నెంబర్ ఎంత అందులో? నేను నెంబర్ 2. మీకు ముందు కానీ మీ తర్వాత కానీ మీ కుటుంబ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? మొదట మా పెద్దన్నయ్య ఉన్నాడు. వీళ్ళు ఆయన మమ్మల్ని అందరినీ కూడా చదివియటం, దగ్గరుండి స్టీమ్ చేయటం, దానికి తోడు అవసరానికి అనుకున్నప్పుడు మేము కూడా ఆయనకి హ్యాండీ అవ్వటం,
ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. మీ బ్రదర్స్ సిస్టర్స్ ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీలా చదువుకున్నాడు ఎవరున్నారా? నా తర్వాత వాడు బీకామ్ చదివాడు, మా నాలుగో అతను వాడు కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత అంటే డిగ్రీలో ఉండగానే మీరు ఎన్ఎస్యూలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ప్రధాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎలా మారారు, ఎప్పుడు మారారు? ఇప్పుడు నేను ఎన్ఎస్ఏ అంటే దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా దాకా వెళ్ళాను ఎన్ఎస్ఏలో. అక్కడి నుంచి దాదాపుగా ట్రైనింగ్ అని లేదా ఎప్పుడైనా విద్యార్థుల్లోకి వెళ్ళి ముందు కాలేజీ క్యాంపస్లు యూనివర్సిటీ క్యాంపస్లు కేంద్రీకృతం చేయటం, వీళ్ళని కాంగ్రెస్ సిద్ధాంతాలు మన జెండా యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయడం, స్టూడెంట్ ఇష్యూస్ని ఎట్లా మోటివేట్ చేయాలి, ఎట్లా స్టూడెంట్ ఇష్యూస్తో మనం ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని సాల్వ్ కాకపోతే ఏ విధంగా మాట్లాడాలి, స్కూల్ లెవెల్ అయితే ఆర్జేడీ, కాలేజ్ లెవెల్లో అయితే ఏంటి, ఇట్లా ఈ విధమైనటువంటి ట్రైనింగ్తో పాటు ఎన్ఎస్యూ ద్వారా ఎదిగి యూత్ కాంగ్రెస్లో రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా అది యూత్ కాంగ్రెస్ అంటే కంప్లీట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్యూ అనేది స్టూడెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో వితౌట్ పొలిటిక్స్ ఓన్లీ స్టూడెంట్ ఇష్యూస్ ఉంటాయి. యూత్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనుబంధంగా పొలిటికల్ కాన్సెప్ట్ మీద పోరాటం చేయాలి. దాంతో పెద్ద కాంగ్రెస్ వాళ్ళకు కూడా మనం తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని మా కార్యక్రమాల ద్వారాగా చంద్రబాబు నాయుడు గారిని దర్శి బై ఎలక్షన్ నడుస్తూ ఉంటే ఇదే మార్కెట్ యార్డ్లో రైతాంగానికి సంబంధించిన ఒక సమస్య వస్తే 1,00,000 బస్తాలు, ఇప్పుడు సీజన్ నడుస్తుంటుంది, ప్రతిరోజు 1,00,000 బస్తాలు వస్తాయి. వీళ్ళు కమర్షియల్ ట్యాక్స్ విపరీతంగా ట్యాక్స్ పెంచితే ఎక్స్పోర్టర్స్ ఎవరు ఖరీదు చేయకపోతే 1,00,000 బస్తాలు రైతులు నష్టపోతారు. నేను బై ఎలక్షన్లో వెళ్తూ ఉంటే 45 నిమిషాలు రోడ్డు రాస్తారోకో చేసాం. అప్పటికప్పుడు సీఎం గారు దిగొచ్చి, ఇది చరిత్ర, ఇది ఏదో మీ స్టూడియో ద్వారా చెబితే కాదు కదా, కోడెల సుప్రసాద్ హోంమంత్రిగా ఉండేవాడు, ఆయన దిగొచ్చి అప్పటికప్పుడు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు లేకుండా చేయించి ఖరీదు చేయించినటువంటి చరిత్ర. విద్యార్థి దశగా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 15 నిమిషాలు విద్యార్థి విషయాల మీద మాట్లాడినటువంటి చరిత్ర. ఇవన్నీ కూడా ఒక మైల్ స్టోన్గా నా యొక్క పొలిటికల్ కెరీర్లో ఉన్నాయి. దాంతో పార్టీ కూడా ఇటువంటి లీడర్షిప్ కావాలి, ఇటువంటి వ్యక్తుల్ని డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి. ఒక కూలి పని చేసుకునే కుటుంబంలో పుట్టి మామూలుగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నప్పుడే విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రవేశించి రాష్ట్ర స్థాయి అంటే జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోకి వెళ్ళిపోయారు. మీరు ఇతర రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. ఈ ప్రమోషన్ ఎట్లా జరిగింది? అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నారా, మీకు ఎవరైనా లిఫ్ట్ ఇచ్చారా? అంటే ఆ స్థాయికి ఎట్లా వెళ్ళగలిగారు? ఏం జరిగింది అసలు, మ్యాజిక్ ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో సార్ మీ యొక్క డెడికేషను, మీ యొక్క ఇంటెలిజెన్సీ, మీ యొక్క హార్డ్ వర్క్, మీ ఇన్నోవేటివ్ థాట్స్, అది పార్టీకి ఉపయోగం జరుగుతుంది, తప్పకుండా పికప్ చేస్తారు సార్. ఎక్కడైతే పార్టీలో పాతుకుపోయినటువంటి ధనవంతులు ఉన్నారు, వ్యాపారస్తులు, ధనవంతులకి ఈ కార్పొరేట్ వ్యూలో ఉన్నవాడికి బాధ తెలియదు, కార్యకర్త బాధ. వాడికి ఎంతసేపటికి ఇతను కష్టపడితే మన మాట అనడు, ఇతను పైకి వస్తే బాధ అనడు అని చెప్పి మిమ్మల్ని 2 నిమిషాలు తీసుకొచ్చి ఎక్కడో పేకాట ఆడేవాడినో, ఎక్కడో వీళ్ళ అబ్బాయికి వీళ్ళకి ఒకటితో ఉండేవాడిని తీసుకొచ్చి టికెట్లు ఇప్పిస్తారు. అది దానివల్ల పార్టీ నష్టపోయింది. ఎప్పుడు పార్టీని నమ్ముకొని పార్టీ విధానాలతో పనిచేసి పార్టీ సమిష్టిగా పోరాటం చేసిన వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వండి, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ బలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక 2 నిమిషాలు ఒకడు వస్తాడు, ఒకటో కృష్ణుడు నాటకాలు వేస్తూ ఉంటారు, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ప్రవాడు. ఇప్పుడు మీరు చూడండి ఈ రీజనల్ పార్టీ మీరు అన్నారు కదా, అదే కదా, ఇది మన లైన్లో లేదు కానీ ఈ సందర్భం కాబట్టి అడుగుతున్నాను. అసలు ముఖ్యమంత్రులు మార్చే సంస్కృతి మీ పార్టీలో ఉన్నది కదా, మీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అంటూ కోట్ల విజయభాస్కర్ గారి టైంలో అయింది కదా. చెప్పండి. అవును అయ్యింది కదా, మీ పార్టీలోనే అవుతుంది. అక్కడ మొన్నటికి మొన్న రోసయ్య గారిని కూడా మార్చారు. అప్పుడు ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కదా. 2004 నుంచి మీరు చెప్పండి, 2004 నుంచి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. 2000 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా. 2009 నుంచి ఆయన మరణించిన తర్వాత రోసయ్య గారిని తీసుకురావడం జరిగింది. రోసయ్య గారు నేను ఉన్నాను, నాకు హెల్త్ బాగుండలేదు అన్న తర్వాతే కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్టీ మార్చింది కాదండి. అది కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోసయ్య గారు నేను ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వారు రిటర్న్గా ఇచ్చారు. ఇది కావాలంటే నేను చెప్పేది ఇది ఆన్ ది లేదు, ఇది ఆన్ ది రికార్డ్, ఇది ఫ్యాక్ట్. నేను దగ్గరగా ఉండి చూసి మీరు అంతకుముందు అంటారా, అంతకుముందు ఏమైందంటే
వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా చేయాలి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన అంటే కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యంగా ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. అది కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని చేకూర్చింది కదా, అలా అనుకోకూడదా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏకఛత్రాధిపతి అనే కన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రెండోసారి అధికారంలో రావటానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకొచ్చారనేటటువంటి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆయన పేరు మీద నడుస్తుంది, అదే పేరు మీద ఉంది, అదే పేరు మీద ఉంది. అది అది ఆయన పేరు కాదండి, మీరు ఇక్కడ కరెక్షన్ చేయాలి, మీరు చేయాలి. నేను చెబుతున్నా ఆయన వైఎస్ఆర్ అంటే ఆయన ఇంటి పేరు రాజశేఖర రెడ్డి గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇది యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. 100% జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పానండి, అది వాళ్ళు పెట్టిన పార్టీ చెప్పాను. సార్ మీరు చెప్పినట్టుగా పేరు ఏదైనా కావచ్చు, రైతు శ్రామిక ఏదైనా పేరు కావచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసుకుంది. ఆ పని కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ పార్టీ నాయకుడు అయ్యండి. రాజశేఖర రెడ్డి గారు బొమ్మని ఇప్పుడు సిద్ధం అన్న చోట రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉందా? ఆయన అవసరం తీరిపోయింది. ఇప్పుడు నేనంటుంది అదే, అది తాత్కాలికంగా రాజశేఖర రెడ్డిని వాడుకునే జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లిందా లేదా? నేనంటుంది అదే, ఇటువంటి సునామీలు ఇటువంటి తుఫాన్లు చాలా చూసింది. కాంగ్రెస్ పార్టీ అనే ఓటు బ్యాంక్ని రాజశేఖర రెడ్డి గారు అనే పేరు మీద దొంగతనంగా దోచుకెళ్ళింది. ఆ పార్టీ దొంగతనంగా దోచుకెళ్ళింది. మేము రియలైజేషన్ చేయడంలో మా దగ్గర ఉన్న నాయకత్వం 95%, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ముఖ్యమంత్రి కోసం మంత్రుల కోసం కక్కుర్తుపడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు విభజన చేయండి, మేము ఉన్నాము, మీకెందుకు, మేము ఎన్టీ రామారావు లాంటి వాడిని ఓడించామని చెప్పినటువంటి ఈ నకిలీ నాయకులంతా కూడా వీళ్ళ మాటలు నమ్మి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆ విభజన తర్వాత వీళ్ళంతా కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అంటే నకిలీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అనుకోవాలా? వెళ్ళిపోవటం అనేది నకిలీ తత్వం. మీరు ఎందుకు ఆ మాట మీరు అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది? ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు? ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి మళ్ళీ వదిలి ఎందుకు వెళ్ళారు? అంటే మీరు తప్పు చేసి ఈ పార్టీని బలహీనపరిచారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు మీ పార్టీలోకి వస్తే చేర్చుకుంటారా చేర్చుకోరా? మేమంటే అదే, వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని భయం కూర్చోబెట్టుకోవట్లా. ఇప్పుడు ఒకటే చెబుతున్నాం, ఈ పార్టీకి ఇంతకన్నా పోయే నష్టం ఏం లేదు. ఇంతకన్నా పోయేది ఏమన్నా ఉందా మాకేమన్నా? మేము ఇప్పుడైనా ఒక పిల్లర్ ఇటుకతో పేర్చుకుంటూ ఒక బలోపేతమైన పార్టీగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగమే. ఇవాళ మీరు చూడండి, ఇవాళ మేము 5%కి వచ్చున్నాం. మేము 1.7% ధైర్యంగా చెబుతాం. ఇవాళ 5% అసెంబ్లీకి ఉన్నాం, 7% పార్లమెంట్ స్థాయికి వాళ్ళు మా సర్వే ద్వారాగా మేము చేసేటువంటి పెద్ద సర్వేలు, నేషనల్ లెవెల్లో జరుగుతున్న సర్వేలో మాకున్నటువంటి బలం ఈరోజు. అంటే ఇప్పుడు నకిలీల కోసం మాట్లాడదాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవ్వాలంటే ఏదో ఒక పార్టీ నుంచి నాయకులు రావాల్సిందే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మీ పార్టీ నాయకులే ఒకప్పుడు, వాళ్ళందరూ మళ్ళీ మీ పార్టీలోకి వస్తే, అంటే నకిలీలు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, నకిలీలు కాబట్టి మళ్ళీ మీ పార్టీలోకి వస్తే చేర్చుకుంటారా చేర్చుకోరా? నాయకులు అక్కర్లా, మా కార్యకర్తలు వస్తే చాలు. మా నాయకులు ప్రజల్లో నుంచి పుడతారు సార్ నాయకులు. వీళ్ళెవరు? అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు 40% పైన కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ప్రతి నియోజకవర్గంలో 10,000, 20,000 మెజారిటీతో గెలిచే నాయకులు అందరూ కూడా తుక్కుగా ఓడిపోయారు. కనీసం ఓట్లు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు 20,000, 30,000 మెజారిటీతో గెలిచిన దేవినేని నెహ్రూ లాంటి నాయకులకు కూడా కేవలం 2,000 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల. అంటే మీ పార్టీ ఆ స్థాయికి దిగజారిపోయిందని అనుకోవాలి కదా. నేనంటే అదే, ప్రజల్ని నమ్మటం కదా, ప్రజల్ని తప్పుదారి పట్టించారంట. ప్రజల్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది పక్కకి వెళ్ళిపోయి తప్పుదో పట్టిస్తుంటే మీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? నేనంటే మా పార్టీ అప్పుడు బలహీనంగా ఉండబట్టి మాకున్నటువంటి నాయకత్వం మొత్తం కూడా వాళ్ళు తీసుకెళ్ళటం వల్ల మా చెప్పేటటువంటి నాయకుడు, మాకు ఉన్నటువంటి ఆయుధాలు కూడా లేకపోయినాయి. ఒక యుద్ధానికైతే రెడీగా ఉన్నాం, మా దగ్గర ఆయుధాలు కావాలి కదా, మా ఆయుధాలన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. మాకున్నటువంటి మీడియాని, మాకున్నటువంటి నాయకత్వాన్ని, మాకున్నటువంటి ప్రజల్ని మరీ ముఖ్యంగా తీసుకెళ్లారు. కాబట్టి ఇవాళ మళ్ళీ మేము 0 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ 5-6% రావడం జరిగింది. ఓకే సార్. అంటే ఇప్పటివరకు మనం లైన్ పక్కకి వెళ్ళాం మీ ఆన్సర్ వల్ల. ఇప్పుడు మళ్ళీ లైన్లో వెళ్దాం. అసలు మస్తాన్ వలీ గారు ఏ పదవులు అలంకరించారు కాంగ్రెస్ పార్టీలో? మస్తాన్ వలీ జిల్లా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, కానీ సిటీ ఎన్ఎస్ఏ, జిల్లా ఎన్ఎస్ఏ, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా సెక్రటరీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, తర్వాత యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అక్కడి నుంచి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అక్కడి నుంచి మరలా నేను గుంటూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అక్కడి నుంచి జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా, అక్కడి నుంచి మరలా
ఏఐసిసి సెక్రటరీగా. ఇదేంటి సార్ ఇట్టా ఉంది? అంటే బాధ్యతలు అప్పచెప్పింది. విద్యార్థి దశలో ఇది, యువజన కాంగ్రెస్లో ఇది, పెద్ద కాంగ్రెస్లో ఈ విధమైనటువంటి ఒక ఏఐసిసి సెక్రటరీగా ఒరిస్సా లాంటి రాష్ట్రంలో పనిచేయటం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ బాధ్యతలు ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు సమయం ఎప్పుడు కూడా మాలాంటి వర్కర్ని వదలలేదు పార్టీ గౌరవం ఇస్తానే ఉంది, కానీ ఆ గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి మీద. మస్తాన్ వలీ గారికి ఏఐసిసిలో ఎవరెవరితో మంచి అనుబంధం ఉంది, ఏ నాయకులతో పరిచయం ఉంది? అందరితో ఉంది. నేను తప్పు చేస్తే గులాం నబీ ఆజాద్ని అడుగుతాను, అహ్మద్ పటేల్ని కూడా నిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2004లో నాకు టికెట్ అయినప్పుడు టికెట్ నామినేషన్ చేసిన తర్వాత టికెట్ ఎక్కడో ఉన్న అతనికి టికెట్ తీసుకొచ్చి ఇస్తే నేను గులాం నబీ ఆజాద్ని నిలేసినటువంటి సందర్భం నాకుంది. 2009లో సీట్ ఎలా వచ్చింది మీకు? అసలు ఆ సీట్ ఎలా దక్కించుకోగలిగారు? నేను నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అప్పుడున్నటువంటి దాంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి దాంట్లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గుంటూరు జిల్లాలో హైయెస్ట్ ఓట్ల మెజార్టీతో గెలవడం, 9700 మెజారిటీ. ఇప్పుడు 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత మస్తాన్ వలీ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఏ కార్యక్రమాలు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, చెప్పుకోదగిన పనులు ఏమైనా ఉన్నాయా? నేను గుంటూరు నగరానికి నేను చెప్పడం గొప్ప కాదు కానీ దాదాపుగా ఏర్ నగర్ 280 కోట్లు. గుంటూరు అంటే మురికి వాడల కేంద్రం గుంటూరు ఈస్ట్, అది ఓల్డ్ గుంటూరు, మంగళదాస్ నగర్, ఎక్కువ పేద పిక్కి నివసించేటటువంటి స్లమ్స్ ఉన్నటువంటి ఏరియా. ఆ ఏరియాలో ఈ రోజును చూస్తే ఏ మారుమూలన ఐమాక్స్ సెంటర్ అనేటటువంటి పెడితే అది మస్తాన్ వలీ పెట్టింది. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి దానిలో స్టేడియానికి సంబంధించి 9 కోట్ల రూపాయలు పోరాడు. ఒక స్టేడియానికి బ్రహ్మానందరెడ్డి స్టేడియం అని ఉంది, దానికి 1967లో ఆ స్టేడియం పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదా 10 లక్షలు వచ్చినాయి. నేను ఒక్కడిని 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను దానికి. ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీల విద్యార్థులకి 500 మందికి మామూలుగా కార్పొరేట్ స్కూళ్ళకి సరిపడా ప్రతి 8 గంటలకి టోటర్లు మారుతారు, అటువంటి ఒక హాస్టల్ తీసుకురావడం జరిగింది. ఈ బలహీన వర్గాలన్నిటికీ కూడా కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, లేదా ఒక అప్లిఫ్ట్ చేయడం కోసం రోడ్డు మార్గాలు, ఒక మురికివాడ నుంచి రెండవ మురికివాడికి వెళ్ళడానికి దారి ఉండదు, ఆ విధమైనటువంటి మార్గాన్ని వేయటం. ఆటో నగర్ అనేది చాలా పెద్ద మార్కెట్, మీరు ఈ రోజు కూడా వెళ్ళి చూడండి. 2 ఓవర్ ట్యాంక్స్ కలిపి రోడ్డు మార్జిన్స్ స్తంభాలు వేస్తే ఒక కనెక్షన్ ఇప్పించడం చేతకాల 10 సంవత్సరాల నుంచి. 2 బ్రిడ్జీలు తీసుకొచ్చా, ఎంపీలకు వాళ్ళ వల్ల అవదు, కేంద్ర మంత్రుల వల్ల అవదు. ఇవాళ ఒక నందివెలుగు రోడ్లో బ్రిడ్జి కడుతున్నారు, ఇంకా 10 సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. అదే వల్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చాం, 5,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్తో, అది ఇప్పటికి కూడా పూర్తి చేయాల. అంటే తీసుకొచ్చి మేము అప్పచెప్తున్నా కూడా ఈ ప్రభుత్వం తెచ్చుకొని చేసుకోవటం చేతగానే. అంటే మస్తాన్ వలీ గారు ముందు, మస్తాన్ వలీ గారు తర్వాత అని గుంటూరు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ అని ఉన్నాయా? అలా చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? అలా చెప్పుకోవడానికి నేను చెప్పిన అన్నీ ఉంటాయి. నేను చెప్పిన అన్నీ కూడా నేను చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, స్కూల్స్, ఎడ్యుకేషను, దానికి సంబంధించినటువంటి దానిలో స్పోర్ట్స్కి ఏమిటి, లేదా ఆటో నగర్ అనేటువంటి ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి ఏ విధంగా డెవలప్ చేయాలి, లేదా డైలీ 50,000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కోవాలి వాళ్ళు. ఈ 10 ఏళ్లలో చాలా చేసామని గతంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. మీరే కాదు, వాళ్ళు కూడా మేము చాలా చేసామని చెప్తున్నారు. నేను మీ ద్వారాగా ఛాలెంజ్ ఇస్తున్నాను, ఎవరైనా సరే 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నోళ్ళు కానీ, లేదా అధికారంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నోళ్ళని కానీ పిలవండి. మీరు ఎప్పుడైనా సరే టేక్ ఎ గ్రాండ్ మై వర్డ్, మీ ద్వారాగా చెబుతున్నాను. ఎప్పుడైనా వాళ్ళని పిలవండి, కూర్చుందాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని నన్ను చూసి చాలామంది మంత్రులు ఈ విధంగా చేయాలని చెప్పి కమిషనర్లు పిలిపించుకొని మాట్లాడుకున్న సంఘటనలు ఉన్నాయి. నేను చేసినటువంటిది బ్రెయిన్లో ఇప్పుడు కూడా ఫిక్స్ అయి ఉంది. ఏ వార్డులో ఏం చేసాం, ఏ వార్డులో అభివృద్ధి అవసరమైంది, ఏ వార్డులో పేదవాడు ఉన్నాడు, ఏ వార్డులో మన అవసరం ఉంది, ఏ వార్డులో ఈ శాసనసభ్యుడి యొక్క గొంతు అవసరం ఉంది అనేటటువంటిది ఇప్పుడు కూడా గుర్తుంది. ఎన్ని ఇందరమ్మ ఇళ్ళు కట్టించాం, ఎన్ని పెన్షన్లు ఇచ్చాం, ఏ వార్డులో ఏమేమి ఇచ్చారనేది ఉంది. వాళ్ళని కూర్చోబెట్టండి, ఇప్పుడు ఈ రోజుకని చాలు. అంటే మీరు వాళ్ళకి ఛాలెంజ్ విసరగలరా? మీ తర్వాత ఏం పనులు జరగలేదు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీరు ఏమన్నా చెప్పగలరా? మీరు ఛాలెంజ్ విసరగలరా? నేను అదే చెబుతున్నాను, నేను తీసుకొచ్చిందని పూర్తి చేయలేకపోయారు, సగంలో ఆపు చేసుకున్నారు ఇల్లు. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఏమీ చేయలేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు, సగంలోనే ఆపేశారని చెప్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక మాజీ ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఆ ప్రాంతవాసిగా
మీరేం చేశారు? దీని మీద పోరాటం, నిరంతరం పోరాటం, ఇప్పుడు కాదు, నిరంతరం పోరాటం. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది వీళ్ళ దగ్గర. వాళ్ళకి ఏంటంటే, ఎవరండి మా దగ్గర డబ్బులు తీసుకుంది, అందరు డబ్బులు తీసుకున్నాడు, ఎవడొచ్చి అడుగుతున్నాడు మీరు తప్ప అంటే. వాళ్ళ డయేరియా ఉందండి, మీరు చూడండి, చాలా పెద్ద ఇష్యూ ఇది. రెండో విడత రావటం డయేరియా. ఇంతకుముందు ఒక డయేరియా వచ్చింది ఒక 2 సంవత్సరాల కిందట. 15 రోజుల ముందు చెప్పాను నేను, నీళ్లు కలుషితంగా వస్తూ ఉన్నాయి, మీరే కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు, ఆ కాంట్రాక్టుల వల్ల తవ్విన గుంతల్లో నీళ్లు మంచినీళ్ళ పైపుల్లోకి వెళ్ళిపోయినాయి, వాసన వస్తూ ఉన్నాయి నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి, ప్లస్ ఇంకో గలీజ్ మురికి నీళ్లు కూడా కలుస్తున్నాయి, ఇది వ్యాధులు వస్తాయని చెప్పి మేము కాన్షి ఇచ్చాం ప్రభుత్వానికి. ప్రభుత్వం పెడజోవని పెట్టడం వల్ల 14 ప్రాణాలు పోతే మేము రోడ్ల మీద నిలబడితే మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సందర్భాలు. దాని మీద ఈరోజు కూడా ప్రభుత్వం కేవలం చేతుల్లో దొడుపుకుంది తప్ప, నేను అధికారం లేడు అని చెప్పి చేతులు దులుపుకుంటాడు ఎమ్మెల్యే గారు. ఈ ఎమ్మెల్యే గారు అదే చెబుతాడు కదా, నేను అధికారం లేదండి మా పార్టీ అని చెబుతాడు. ఆ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇన్ఛార్జి ఉంటాడు, ఆయన పిలవండి మీ ద్వారాగా. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా. ఈ 5 సంవత్సరాల్లో ఆళ్ళు చేసింది, అంతకుముందు అధికారంలో ఇప్పుడు ఇన్ఛార్జి ఉన్నాడు వాళ్ళకి, వీళ్ళిద్దరిని పిలవండి, నన్ను పిలవండి, మీ ముందు డిస్కషన్ పెట్టుకుందాం, వాళ్ళు ఏం చేశారో నేనేం చేశారో ఓపెన్ ఛాలెంజ్. అంటే ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఫెయిల్ అయ్యారని అంటారా? 100% అట్టర్ ఫ్లాప్. మీరు చూసుకోండి కావాలంటే, ఇంకా నేను ఇప్పుడు చెప్పను, ఇంకొక వారం రోజులు అన్నీ వస్తాయి, చరిత్రలు వస్తాయి. నేను చేయాల ఈ ఎమ్మెల్యే గారి మీద డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, వాళ్ళ కంపెనీలు అవి ఉన్నాయని చెప్పి సీజ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల అరెస్ట్ చేసి వాళ్ళ పిల్లల మీద కాకుండా డ్రైవర్ల మీద పెట్టినటువంటి చరిత్ర ఉంది. ఓ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అతన్ని తీసేసి వాళ్ళ కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తారని నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేగా చెల్లడనేగా. వారసత్వ రాజకీయాలు అంటే ఏముందండి, ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదా. వారసత్వ రాజకీయాలకి వాళ్ళ ఇంట్లో ఇవ్వటానికి ఏంటి చరిత్ర అంటే, పేర్ల నాని కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఇస్తే పాస్ అవుతాడనే కదా. వాళ్ళ నాన్న తండ్రి ఫెయిల్ అయ్యాడని ఎలా అంటారు సార్? తండ్రి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుక్కి ఇవ్వాలని కోరుకున్నారు. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీళ్ళందరూ తమ పిల్లలకు కావాలని కోరుకున్నారు. అది వారసత్వ రాజకీయాన్ని అంటే ఫెయిల్ అయ్యారని ఎందుకు అనుకోవాలి? వారసత్వ రాజకీయం అనుకోవచ్చు కదా. ఈయనేమన్నా ముసలోడా ముత్తలోడా నడవలేనోడా? ఈయనేమన్నా అసలు నడవలేకపోతే నా కళ్ళు కనపట్లేదా, నా వారసుడు ఉన్నాడని చెబుతాం. నువ్వు నడుస్తున్నావు, నువ్వు డైలీ టీవీలో కనపడుతున్నావు, నువ్వు డైలీ డిబేట్లో వస్తున్నావు, నువ్వు జనసేన కాంగ్రెస్ తిడతా ఉన్నావు ఒకవైపు నుంచి. నేను తీసేశారంటే నీ క్రెడిబిలిటీ లేదనే కదా. అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలంటారు దీన్ని? ఇప్పుడు ఈ ఊర్లో రూపాయి చెల్లని రూపాయి మీ ఊరు వచ్చి చెల్లిద్దా? అదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. మరి నేను అంటుంది కూడా అదే. అవును, రాజకీయ బదిలీని కొత్తగా పేరు పెట్టారు, తప్పే ఉంది అందులో. రాజకీయ బదిలీలు కాదు, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేటటువంటి ఆలోచన విధానం. అక్కడెక్కడో చెవిరెడ్డి భాస్కర్ చిత్తూరు జిల్లా అంట, నర్సాపేటలో చెల్తాడంట, ఎక్కడెక్కడో నెల్లూరులో చల్లాడంట అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడికి వచ్చి నర్సాపేటలో చెల్తాడు. ఎట్లా చెల్తాడండి చెప్పండి? అయితే చిలకలూరుపేటలో చల్లని రజనీ గారు గుంటూరు 2లో వచ్చి చెల్లిద్దంట. అంటే గుంటూరు 2లో ఇన్ని సంవత్సరాలు పార్టీ జెండా పట్టిన వాళ్ళు వారసులే కాదు, వాళ్ళు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు, వాళ్ళంతా బానిసలు ఏమన్నా. మరి దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఖచ్చితంగా పార్టీ యంత్రాంగాన్ని బానిసలుగా చేస్తే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అంటే వాళ్ళ పార్టీని, పార్టీ నాయకత్వాన్ని గౌరవించడం అనేటువంటి తెలీదు, కేవలం బానిసలుగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, మీరు ఎక్కడో ఒరిస్సా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేశారు, అంటే ఆ రాష్ట్రానికి మీకు సంబంధం లేదు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వేరే నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా వెళ్తే పెద్ద తేడా ఏముంది దానికి దీనికి? పార్టీకి నేను వెళ్ళి ఒరిస్సాలో పోటీ చేయట్లేదే సార్, దానికి దీనికి పెద్ద తేడా ఉంది సార్. ఒక రాజకీయ పార్టీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక పార్టీ నాయకుడిగా బదిలీ అయినప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా బదిలీ అయినప్పుడు పెద్ద తేడా ఏముండదు అనేది నా అభిప్రాయం. ఇన్ఛార్జి వేరు, పార్టీలో పోటీ చేయడం వేరు బ్రదర్. ఇన్ఛార్జి అంటే అక్కడ ఏమంటారంటే 2 నాయకులు ఉంటారు, వాళ్ళ 2 నాయకులు తేడా లేకుండా కూర్చోబెట్టి, వీళ్ళలో మెరిట్ నాయకుడు ఇక్కడ ఒకతనికి టికెట్ వచ్చింది, ఒక అతను రానతను కూర్చోబెట్టి పార్టీ పరంగా గౌరవం ఇవ్వటం అనేటండి. ఇదేంటండి? ఇది ఎక్కడ నిర్ణయం? మీ గెలుపు గుర్రాలు ఇవ్వండి, మీ కాన్స్టిట్యున్సీలో పనిచేసి నిరంతరం మీ పార్టీ పనిచేసిన వాడికి ఇవ్వండి, అక్కడ ఉన్నవాడికి.
లేదు లేదు ఇక్కడ ఇటు చల్లట్లేదు, ఇటు తీసుకెళ్ళి ఒక 100 కిలోమీటర్ల దూరం వేస్తాం, లేదా 3-4 జిల్లాల తర్వాత ఇస్తాం, ఇటు చేసిన తప్పులన్నీ తెలుస్తాయి ఇక్కడ ఉంటే అని ఇస్తే ఈ చరిత్ర క్షమించదు. ఒకవేళ తాత్కాలికంగా నువ్వు ఏదో ఉపశమనం నువ్వు పొందొచ్చులే, కానీ చరిత్ర మాత్రం క్షమించదు. ఇది ఎవరు చేతకంతనం అనుకోవాలి సార్? 100% జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత వల్ల వాళ్ళు ఓడిపోతామని భయం అని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అభ్యర్థులు మార్చడం అనేది ప్రతి పార్టీలోనే ఉంది కదా సార్? మీరు చెప్పండి అభ్యర్థులు మార్చుకోవడం వేరు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి 4 జిల్లాలు అవతలు ఇవ్వటం అనేటటువంటిది ఉంటే ఊరుకుంటారు. ఆ జిల్లా అక్కడ పోటీ చేసేవాళ్ళు నా దగ్గర ఉన్నాయి 200 కోట్లు అని పెట్టి జనాలు కొనుక్కుంటున్నారు. సార్ ఇది ఇప్పుడే కాదు, అన్ని పార్టీల్లోనూ మొదటి నుంచి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో విజయవాడ ఎంపీగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో ఇక్కడ పోటీ చేసి గెలిచారు. ఇది తొలి రోజుల నుంచి, స్వతంత్రం వచ్చిన తొలి రోజుల నుంచి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి వేరే రాష్ట్రంలో పోటీ చేయడం అనేది చాలా సంప్రదాయంగా, చాలా క్యాజువల్గా వస్తుంది. ఇదేదో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఏదో పెద్ద కొత్త విషయంలో చెప్పడం అనేది విచిత్రంగా ఉంది. దీన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నేననేది కమ్యూనిస్ట్ వాళ్ళ సంగతి చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ వాళ్ళతో నువ్వు కమ్యూనిస్టులు పోల్చి చేసుకుంటే మనం ఏం చేయలేదు, దానికి సమాధానం. అలా అంటారా? అలా కాదు సార్, ఇది అన్ని పార్టీలో ఉంది, మీ పార్టీలో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ నియోజకవర్గం అభ్యర్థి ఆ నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేసే సంప్రదాయం మొదటి నుంచే ఉంది. దాన్ని పెద్ద తప్పుగా భావించక్కర్లేదు. ఆ పార్లమెంట్లో పోటీ చేయించండి సార్, నేనున్నాను సార్, ఒక జిల్లా అధ్యక్షుడిని. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. నాకు ఐ హ్యావ్ ఐడియా ఎక్కడ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బాగుంటుంది అనేటటువంటిది ఆలోచన చేస్తాం. అరే 3 జిల్లాలు 4 జిల్లాలు మార్చిన తర్వాత వాడు ఎవడో తెలియదు, నేను పంపిస్తున్నాను, వాడు ఏంట్రా, లేకపోతే మీ ఇష్టం, లేకపోతే మా వాళ్ళు వస్తారు. అది నరేంద్ర మోడీ గారు అన్నట్టు ఈడీలో ఐడీలో ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు, లేకపోతే మీ దగ్గర కంటే ఇది ఎక్కడ గౌరవం సార్? అంటే రాజకీయ బదిలీలు జగన్మోహన్ రెడ్డి దుశ్చర్య అంటారు. జగన్మోహన్ రెడ్డి చేతకంతనం అని మస్తానవలి గారు చాలా డైరెక్ట్గా చెప్తున్నారు. మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం వల్లే రాజకీయ బదిలీలు జరుగుతున్నాయని చెప్పి మస్తానవలి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జాతీయ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పునరుజ్జీవం ఉందా లేదనేది మస్తానవలి గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రత్యేక ఇంటర్వ్యూలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మస్తానవలి గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగత విషయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఇతర విషయాలు మాట్లాడాం. కేంద్ర రాష్ట్ర విజయాలు మాట్లాడేందుకు ముందు బ్రేక్ ముందు చెప్పాం. ఇప్పుడు ఒక మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. సార్ ఇప్పుడు చెప్పండి, 2014 రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీదా, బీజేపీదా, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులదా? ఇప్పుడు మేము రాష్ట్ర విభజన జరిగేటప్పటికి మేము అధికారంలో ఉన్నాం. రాష్ట్ర విభజన అంశం అనేది రాత్రి జరిగింది కాదు, అది ఒక ప్రక్రియ జరిగింది. 2004లో మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు చిన్నారెడ్డి గారు అని చెప్పి మాకు నాయకుడు, మాజీ మంత్రి గారు, వారి నేతృత్వంలో కాంగ్రెస్ తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, లేదా సిఎల్పి మంత్రి, మేమంతా కూడా అనుకూలంగా ఉన్నామని చెప్పి ఒక నిర్ణయం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చిన్నారెడ్డి గారి నేతృత్వంలో కమిటీ ఉంది, తెలంగాణ ఇవ్వాలనేటటువంటి తీర్మానం జరిగింది. ఇది 2004లో పడినటువంటి బీజం. ఇది ఏ రోజుకైనా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలో అంతర్గతంగా ఉంది. దాంతోపాటు మిగతా పార్టీలకు సంబంధించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ, చిదంబరం గారి కమిటీ, ఈ కమిటీలు కూడా పలు దఫాలు రాజకీయ పార్టీలు చర్చలు జరిగినాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ చర్చల్లో వచ్చి ఎవరైనా ఈ విభజన వద్దు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? జగన్ పార్టీకి సంబంధించిన మైసూరారెడ్డి గారు వచ్చారు, 2 కాళ్ళకి సిద్ధాంతం అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి వచ్చారు. మైసూరారెడ్డి గారు ఇచ్చిన లెటర్ ఈరోజు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజన చేయమని చెప్పి జగన్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇస్తారా, మీ గొంతు మీద కాలేసి మమ్మల్ని తెలంగాణ ఇమ్మంటారా? ఇది అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ నోట్ అండి. వాళ్ళు చెప్పారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎంఓ వ్యతిరేకించింది, మిగతా పార్టీ ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చారు. ఇక ఇవ్వనేటువంటి వాళ్ళు ఎవరంటే ఎంఐఎం, ఈ 2 కమ్యూనిస్టులు, ఒక కమ్యూనిస్టు. ఇక లేదు ఏదో ఒక పార్టీ. ఇక మిగిలింది మా నిర్ణయం మిగిలింది. మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఆ ప్రెషర్ ఉంటుంది. మేమేమన్నాము, ఈ విభజన జరిగితే ఈ రాష్ట్రానికి ఏం కావాలి అని చెప్పి జైరాం రమేష్ గారు కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ అనేక రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాశారు, అనేక రాజకీయ పార్టీలతో నాయకులతో మాట్లాడడం జరిగింది.
రాష్ట్ర విభజన జరిగితే ఈ రాష్ట్రానికి ఇదిగో ఈ విద్యాపరంగా ఇది కావాలి, వైద్యపరంగా ఇది కావాలి. రాష్ట్ర విభజన ఆ తప్పు ఎవరిది అంటే పోనీ ఒప్పే అనుకుందా, ఆ ఒప్పు ఎవరిది, ఆ తప్పు ఎవరిది? అది తప్పు కాదండి, అది అందరి సమిష్టి నిర్ణయం సార్. సమిష్టి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పోర్షన్ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా మీద తోసేశారు వీళ్ళంతా. అంటే అన్ని పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయంగా దీన్ని తీసుకోవాలా? 100%. ఇంకా నయం, కాంగ్రెస్లో ఎంపీలే వ్యతిరేకించారు. మీరు చూడండి, పార్లమెంట్లో కూడా దాన్ని కేవీపీ కానీ, లగడపాటి కానివ్వండి, లేదా మన హర్ష్ కుమార్ గారిని, లేకపోతే కావూరు సాంబశివరావు గారు కానీ వీళ్ళు వ్యతిరేకించారు. లేదు యునైటెడ్గా ఉండాలి అని చెప్పి. ఏ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ, ప్రతిపక్షాలు కానీ దీని పార్లమెంట్ కానీ, పార్లమెంట్ బయట కానీ వ్యతిరేకించాల. నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఆ విధంగా చేసి ఉండకూడదు, మీరు ఈ విధంగా చేసి ఉండకూడదు అనేటటువంటి మాట. అంటే అన్ని పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని అనుకోవాలా? 100%. దీంట్లో 100% అందరు కూడా కలిసి ఇచ్చిన తర్వాత మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది. సరే, జరిగిపోయింది నిర్ణయం. 2014లో రాష్ట్ర విభజన జరిగిపోయింది. దానికి ఒక విభజన చట్టం కూడా వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఏ నష్టం జరిగింది, ఏం జరిగింది, అసలు మీ పార్టీ ఏం చేసింది? మీరు చూడండి, 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉండాలి. 10 సంవత్సరాలు ఉంచలా చంద్రబాబు నాయుడు గారు 5వ సంవత్సరంలో అక్కడి నుంచి తీసుకురావడం. దానికి కారణం లేదని కావచ్చు. 10 సంవత్సరాల్లో మనం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మనం చెప్పాం. కానీ మీరు అందరూ చూశారు, 2014 ఎలక్షన్లో మేనిఫెస్టోలు పెట్టి ఒక ఓటు 2 రాష్ట్రాలను బీజేపీ చెప్పిన తర్వాత మేము 5 సంవత్సరాలంటే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వెంకయ్య నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూర్చొని ఒకే డాక్స్ మీద మాట్లాడారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలకే గత్యంతరం లేదు కదా. 5 సంవత్సరాలు ఇచ్చి ఉన్నట్టుగైతే పరిశ్రమలు వచ్చాయా లేవా? ఈ పరిశ్రమలు రావటం వల్ల, రాయితీ కూడిన పరిశ్రమలు రావటం వల్ల ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగేది, మౌలిక సదుపాయాలు ఏర్పడే, రవాణా సౌకర్యం మెరుగుపడేది. అసలు ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్నే తొక్కేశారు వీళ్ళు. ఎందుకు? వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారని వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ. మీరు మళ్ళా ఇంకోటి చూడాలా, చట్టంలో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి చాలా. ప్రత్యేక హోదా ఏ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కోసం చట్టబద్ధత లేదు, ఏ రాష్ట్రానికి లేదు. ఛాలెంజ్ చూడండి మీరు, ఇది మస్తానాలు చెప్పింది కాదు, ఈ చరిత్ర ఉంటుంది. అది నార్త్ ఈస్ట్లో ఇవ్వండి, లేదా ఉత్తరాంచల్కి ఇవ్వండి, సిమ్లా హిమాచల్ ప్రదేశ్కి ఇవ్వండి, అది పార్లమెంటు తీర్మానం, క్యాబినెట్ తీర్మానం ఉంటుంది. ఇప్పుడు 2014లో ఒక చట్టం చేశారు, విభజన చట్టం, దానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని. అప్పుడు మీరు చాలా చక్కగా, అంటే మీరంటే కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని, చాలా స్పెషాలిటీస్ ఇస్తామని చెప్పారు. అప్పుడు బీజేపీ కూడా మేము కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని, అప్పట్లో వెంకయ్య నాయుడు గారు కూడా ఇదే పార్లమెంట్ సాక్షిగా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళైనా సరే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ మాట మార్చారు. ఒప్పుకుంటారు కదా, నేనే చెప్తున్నాను. ఓకే అండి, అప్పుడు జరిగిపోయింది నిర్ణయం. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేదని ఇప్పుడు బీజేపీ కూడా మాట మార్చారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఏం మాట్లాడట్లేదు కదా పార్లమెంట్లో కూడా. మరి అప్పుడు మీరు చట్టం చేసేటప్పుడు మీకు ఈ విషయం తెలియదా? అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే జీడిపి తక్కువ ఉండాలి, గిరిజనులు ఎక్కువ ఉండాలి, ట్రైబల్ ఏరియాలోనే ఇవ్వాలి, అటవీ ప్రాంతం ఎంత ఉండాలి, ఇలాంటి అభివృద్ధి లేనటువంటి ప్రాంతంలోనే మాత్రమే, అలాంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వాలనే విషయం మీకు అప్పుడు తెలియదా? మీరు అప్పుడు పెట్టినప్పుడు, మరి బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు ఇప్పుడు బీజేపీ మాట్లాడట్లేదు, మీరు మాట్లాడట్లేదు, మరి దీన్ని ఎలా తీసుకోవాలి? దీని చట్టబద్ధత ఎక్కడ ఏ ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రానికి లేదు. మీరు అన్నటువంటి క్రైటీరియాలో ఉండేటట్టయితే మేము ప్రధానమంత్రి ప్రకటించడంతో పాటుగా రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు దీన్ని స్పష్టంగా మాట్లాడతాం. క్యాబినెట్ తీర్మానం, పార్లమెంట్ ద్వారా అష్యూరెన్సు, ప్లానింగ్ బోర్డు ఉంటుంది సార్. ప్లానింగ్ బోర్డులో దీని ఇంప్లిమెంటేషన్ పోర్షన్ తీసుకొచ్చాం. మా చిత్తశుద్ధిని మీరు ఇక్కడ గమనంలో తీసుకోవాలి. ప్లానింగ్ దాంట్లో పెట్టి ఇంప్లిమెంటేషన్ పోర్షన్కి తీసుకొచ్చాం. ఎందుకు? కొత్త రాష్ట్రం, రాజధాని అనేటటువంటిది ఉండట్లేదు, లోటు బడ్జెట్తో ఉంది కాబట్టి రాజధానికి కానీ లేదా పోలవరానికి కానీ జాతీయ ప్రాజెక్టు కింద డబ్బులు ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కానీ ప్రజల దగ్గర తీసుకెళ్లేటప్పటికి మమ్మల్ని దోషం చేశారు. కానీ ఈ చట్టంలో పెట్టిన అంశాలని ఒక్కటి సాధించారని చెప్పమనండి వీళ్ళు.
ఒక్కటి చర్చని మీరు అన్నారు బాగుంది. ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా వాళ్ళకి నచ్చినప్పుడు మాత్రం చట్టబద్ధత లేకపోయినా ప్రత్యేక హోదా ఇస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ గిరిజనులు కావాలి, జీడిపి కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి. మరి మేము చెప్పలేదే 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు. బోలో వెంకయ్య నాయుడుజీ అన్నాడుగా నరేంద్ర మోడీ తిరుపతిలో. వెంకయ్య నాయుడు గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాడే. ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని అమరావతిలో ఓపెనింగ్లో ఎవరు నేను చెప్పానా? మోడీ గారు అన్నారా? 4 గవర్నర్లు 3 రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఈ అమరావతి రాజధానిని ఢిల్లీని మించిన రాజధాని చేస్తానన్నాడు మోడీ. అసలు శిథిలమై ఉంది అమరావతి. ఎవరు దీనికి ప్రధాన కారకులు? 40,000 కోట్ల రూపాయలు ఇవాళ శిథిల వ్యవస్థలో ఉన్నాయి. ఎమ్మెల్యేల భవనాలు కానీ, ఆఫీసర్ల భవనాలు కానీ, వాళ్ళ రెసిడెన్షియల్ కానీ ప్రభుత్వ ధనం 40,000 కోట్ల రూపాయలు ఇవాళ శిథిలంలో ప్రజలకు కనపడతా ఉన్నాయి. మరి ఇంత శిథిలంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తారు, మీ పార్టీ ఏం చేస్తుంది? మా పోరాటం లిమిటెడ్ కనపడతా ఉంది. మేము చేసిన పోరాటాన్ని ఏ మీడియా చూపించట్లా. తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మా పోరాటం తెలుగుదేశం కన్నా ఎక్కువ పోరాటం ఉంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మా పోరాటం జగన్మోహన్ రెడ్డి పార్టీ కన్నా పోరాటం ఏ మీడియా మాకు చూపిస్తూ ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు. ఒకవేళ అధికారంలో ఉన్నట్లయితే ఆ చట్టాన్ని మీరు ఖచ్చితంగా అమలు చేస్తుండేవారు. ఒక పోలవరం ప్రాజెక్టు కానీ సార్ నేను చెప్పింది కదా సార్, భారత్ జోడో యాత్ర అని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో 4 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాజధాని రైతులు కలిశారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి దాని మీద పోలవరం సంబంధించిన రైతులు కలిస్తే ఒకటే మాట చెప్పాడు. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిద్దో మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి తెలుగు గడ్డ మీద కాలు పెడతానన్నటువంటి నాయకుడు. కర్నూలులో పబ్లిక్ మీటింగ్ పెట్టితే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కట్టుబడి ఉన్నాం, మా మాట కట్టుబడి ఉన్నాం. వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల్ని, తెలుగు ప్రజల్ని కేవలం రిమోట్తో ఒక కౌన్సిలర్ కూడా లేడు, ఒక కార్పొరేటర్ లేడు. సరే, అప్పుడు మీకు అడ్డు రాలేదా ఈ చట్టాలన్నీ? ఈ చట్టం చేయడానికి మీకు అప్పుడు ఏమి అడ్డంకులు రాలేదా? ఇచ్చేవాడు కావాలి సార్, వీళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం లేదు. వీళ్ళకి ఇక్కడ మాకు కౌన్సిలర్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. ఇద్దరు మేము టామ్ లాగా బిస్కెట్ వేస్తే నా చుట్టూ తిరిగే కుక్కలు అనుకుంటారు వీళ్ళు. అట్టానే ఉన్నారు ఇద్దరు. ఒకటే కాళ్ళు దండం పెట్టుకుంటాడు, వాడు ఎప్పుడు కనపడతాడో వాటేసుకుందాం అనుకుంటారు. ఇంకెట్లా ఆంధ్ర రాష్ట్రానికి బాగా చేస్తారు వీళ్ళు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మీరు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ అపర సంజీవిని. విజయవాడ నగరం నుంచి శ్రీకాకుళం దాకా 3 కోట్ల మందికి సాగునీరు, తాగునీరు కావాలి మేము పెట్టినటువంటి ప్లాన్ ప్రకారం. ఇవాళ ఎక్కడున్నారు? 2004 ఇది ఇంపార్టెంట్ సార్. నేను చెప్పే ఒక్క మాట, ఇది దీంతో బ్యాక్ వాటర్ కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని రాయలసీమ ఎక్కడైనా అవసరం పడితే బ్యాక్ వాటర్ వచ్చింది. ఇవాళ అపర సంజీవన్ లాంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, వాడు చేశాడు, తప్పులు చేశాడు, వాడు దోచుకున్నాడు అని చెప్పి వాళ్ళప్పుడు దేవినేని ఉమా గారు ఇదిగో డిసెంబర్లో ఓపెన్ చేస్తున్నాం అన్నాడు. ఆయన పోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అనిల్ కుమార్ గారు అయ్యప్ప మాలేసుకొని అసెంబ్లీలో ఏమన్నాడు, దసరాకి వేయకపోతే మంచిది నేను అదే మాలేసుకొని రికార్డెడ్, ఇదే అసెంబ్లీలో రికార్డెడ్. కాంట్రాక్టర్లు మారారు. ఇంతవరకు పోలవరం పూర్తవలా. పోలవరం మేము పెట్టినటువంటి హైట్తో పూర్తవట్లా. ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి నిరాశ్రితులకి న్యాయం జరగట్లేకపోతే ఎప్పుడు పూర్తి చేస్తారు? సార్, ఇక్కడ నేను అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, దానికి సంబంధించి నాకేమీ తెలియదని చాలా స్పష్టంగా చెప్పాడు. తెలియదని చెప్పాడు ఆయన. మాట్లాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి బొమ్మ అది. వాళ్ళకి పోలవరం గురించి మాట్లాడడానికి మిగతా వాళ్ళకి లేదు కాబట్టి స్ట్రైట్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం చేసింది? మేము 14 నుంచి 24 వరకు ఏం జరిగింది? సార్ మీరు ఒక్కటి చేయండి, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి సెషన్లో మా పార్టీకి సంబంధించి ఒక నాయకుడు పోలవరం మీద కానీ ప్రత్యేక హోదా మీద కానీ ఎక్కడో ఒక చోట ఒకసారి ఇష్యూ లేపుతానే ఉన్నారు సార్. మా దగ్గర ఇక్కడ ఒక ఎంపీ లేడు, ఆంధ్ర నుంచి ఒక ఎమ్మెల్యే లేడు. మా పార్టీకి సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో నిన్నగా ఈ సెషన్స్లో కూడా స్పెషల్ స్టాటస్ కోసం అస్సాం నుంచి మా యొక్క పార్లమెంట్ సభ్యుడు రేజ్ చేసినటువంటి విషయం. మిగతా జగన్ పార్టీ ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు, చోద్యం చూస్తున్నారు. ఎందుకు వాళ్ళకి బాధ్యత లేదు రాష్ట్ర ప్రజల పట్ల? మీరు చెప్పినటువంటి అంటే మీరు చేసినటువంటి చట్టం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి 2014 విభజన చట్టం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది? 200% ఇది ఒక పెద్ద
అభివృద్ధి చెందిన ఇండియాలో భారతదేశంలో మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా వస్తుంది. మరో సింగపూర్, మరో మలేషియా, మరో హాంకాంగ్ లాగా తయారయ్యేటటువంటి ఆలోచనతో కోస్తా కారిడార్ 2 ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టి ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి మంచినీళ్ళు ఇవ్వరు సార్. మంగళగిరిలో ఒక ఎయిమ్స్ హాస్పిటల్ అది బీజేపీ వాళ్ళు పెట్టిందంటారు కదా. ఏంది వాళ్ళ జోబులు పూర్తి అవ్వలేదు సార్ ఇంతవరకు. మీరు ఇప్పుడు మన ఇద్దరు వెళ్దాం, దానికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు, సఫిషియెంట్గా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైందని చెప్పండి, నేను రాజకీయాల నుంచి మానేస్తాను. మీ ద్వారా చెప్తున్నాను. చేయరు వాళ్ళు, తూతూ మంత్రంగా చేస్తారు. వాళ్ళు చేసేదండి చట్టంలో పెట్టింది పూర్తి చేయట్లేదండి. ఇప్పుడు రైతులకు యూనివర్సిటీ అడిగాం, యూనివర్సిటీ లేదు. ఉన్నత ప్రమాణాలుగా ఐఐటి ఐఐఎంలు యూనివర్సిటీ అడిగాం, అవి ఇంతవరకు ఇవ్వలేదు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారులే కానీ గవర్నమెంట్కి కట్టరు. పెట్రో కారిడార్ అడిగాం, అది పూర్తి చేయరు. పోలవరం పూర్తి చేయరు. ఉత్తరాంధ్ర రాయలసీమకి వెనుకబాటుతనానికి 500 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలి ప్యాకేజ్ అని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని అడుగుతారు, తీసుకురారు దాన్ని. వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం అంత వ్యాపారస్తులే. ఎవడు వ్యాపారస్తులు కాదు సార్ చెప్పండి, మీరు చెప్పండి. అనంతపురం మొదలు పెట్టుకొని శ్రీకాకుళం దాకా ఎంపీల్లో సగం మంది వ్యాపారస్తులు, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు, ప్రజలు కొనుక్కోవడం కోసం ఎలక్షన్లు పోటీ చేసేవాళ్ళు తప్ప వ్యాపారస్తులు కాక ఇంకెవరున్నారు చెప్పండి. మీరు మీరు అది చెప్పండి. ఇప్పుడు మా దగ్గర చెప్పండి, మా దగ్గర చెప్పండి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మరి వీళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా సార్. మేము లేవు అసలు, మేము మమ్మల్ని మీరు బాణాలేసి పొడిచినా కూడా 10 సంవత్సరాల నుంచి మేము లేవు కదా. వీళ్ళు ఏదైనా తగలబెట్టాలి కదా, ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి మేలు చేసామని చెప్పాలి కదా. ఏం చేసామని చెప్పండి. ఎప్పుడైనా అవసరం పడితే ఒక బోటు తీసుకొని నిలబడతారు, 2 నిమిషాలు నిలబడంగానే మీ డ్యూటీ అయిపోయింది కూర్చోండి అంటాడు స్పీకర్, గబక్కని కూర్చుంటారు. ఇంకోళ్ళు లేస్తాడు, బాయ్ నీ రోల్ లేదులే కూర్చో అంటాడు, కూర్చుంటాడు. ఆ కూర్చోండి నిలబడటానికి కూడా వాళ్ళకి ఎవడో చెప్పాలి, మిథున్ రెడ్డో లేదా విజయసాయి రెడ్డి ఇట్లా అంటారు. నేను అప్పుడప్పుడు అసెంబ్లీలో చూస్తా, ఎంఐఎం పార్టీ వాళ్ళు జావ్ అంటాడంగా 7 బొమ్మల్లో ఎందుకు నిలబడ్డారు అంటే వాళ్ళకి తెలియదు. అట్టాని ఇట్టు కూడా ఇక్కడ మిథున్ రెడ్డో లేదా విజయసాయి రెడ్డి చెబితే నిలబడతారు. వాళ్ళేమో ఏం చేస్తున్నారు, ఎందుకు నిలబడ్డారో వాళ్ళే తెలియదు. సరే, ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? నేను ఇందాకనే చెప్పాను. స్ట్రైట్గా క్వశ్చను, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మంచిగా ఉండాలి, ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు మంచి రాష్ట్రాన్ని అందించాలంటే అది కాంగ్రెస్తో సాధ్యం. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? 200% సార్, 200%. మీరు అమరావతికి అనుకూలమా? ఒకే ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలి. 33,000 ఎకరాలని మేము వ్యతిరేకించాం సార్. కానీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు సమర్థించుకున్నారు. 33,000 ఎకరాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. రైతుల్ని వీళ్ళ కమర్షియల్ కోసం తీసుకున్నారు. మహా అయితే రాజధానికి 33,000 ఎకరాలు అంటారు. గుజరాత్ లో చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ కి 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కి అయితే 15,000 ఎకరాలు తీసుకున్నారు. రాజధానికి 33,000 ఎకరాలు తీసుకుంటే తప్ప ఏంటండి సార్? నేను ఇప్పుడు చెబుతున్న గాంధీనగర్ అనే దాన్ని 15,000 ఎకరాలు సార్, రాసుకోండి. నిన్న ప్రతి రాజధాని చండీగఢ్ దానిలో 10,000 ఎకరాలు, మనకు 33,000 ఎకరాలు తీసుకున్నాడు. దాంట్లో 10,000 ఎకరాలు ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేయలేదండి. 10,000 ఎకరాలు మన ఇద్దరం వెళ్దాం సార్. 10,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ ఉంది అంటే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పులు కోరుతా. నేను అంటే అమరావతి అలా అవ్వడానికి కారణం ఎవరంటారు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు సగం కారణం, జగన్మోహన్ రెడ్డి ఇంకా దాని బలం. ఈ 2 పార్టీలకు చిత్తశుద్ధి లేదు సార్. వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరు మీద. 33,000 ఎకరాలు తీసుకొని కొంతమంది కన్స్ట్రక్షన్ చేసి మిగతా అదంతా సింగపూర్ సింగపూర్ వాళ్ళతో టైప్ పెట్టుకున్నాడు. వాడిని జగన్మోహన్ రాజ్యాంగంలో ఆ కాంట్రాక్టర్ రద్దు చేశాడు. వీటికి ఇవ్వటం ఏంది అని చెప్పి ఆయన ఏం చేశాడు, మంగళగిరి విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఇక్కడ స్థలాలు ఇస్తానంటాడు. రాజధాని ఇది సార్, స్థలాల కోసం కాదు నేను అనేది, రాజధాని ఇది సార్. మీరు అన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీని మించినటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామని చెప్పారు. నేను మోడీ అన్నాడు సార్, మోడీ రికార్డెడ్ సార్. ఇప్పుడు మీ నాయకుడు అన్నారు సార్, అప్పుడు నేను 2014 నేనున్నా నా ప్రెస్ మీట్ లో, మీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అంటే అప్పుడు కాంగ్రెస్ వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా హైదరాబాద్ మించినటువంటి రాజధానిని ఆంధ్రప్రదేశ్ కట్టిస్తాం అని చెప్పేసి అన్నారు. నేను మళ్ళీ ఫర్ యువర్ కరెక్షన్ నేను చెప్తాను. కోస్తా కారిడార్తో పాటు తెలంగాణని మించినటువంటి రాజధాని వచ్చింది అనే మాట నేను అది కూడా రికార్డ్ చేస్తాను. హైదరాబాద్ మించిన రాజధాని కాదు. నేను చెప్తా గురుగారు, కోస్తా కారిడార్ పూర్తయిన రోజున
హైదరాబాద్ తెలంగాణని మించినటువంటి రాజధాని ఇన్కమ్ మొదలైంది ఇక్కడ అన్ని స్పష్టంగా చేశారు. లేదు లేదు, మీ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ మించినటువంటి రాజధానిని ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. మరి 33,000 ఎకరాలు తీసుకోకుండా హైదరాబాద్ మించిన రాజధాని ఎక్కడి నుంచి వస్తుందండి? నేను అదే చెప్తున్నా సార్, వీళ్ళు గుంటూరు విజయవాడ ట్విన్ సిటీస్ దగ్గర 30 కిలోమీటర్ డిస్టెన్స్, అది కూడా లేదు 20. వీళ్ళు ఏం చేశారంటే సైడ్కి వెళ్ళారు. ఓకే వెళ్ళారు, రాజధాని మీద చిత్తశుద్ధి ఇద్దరికి ఉండాలి కదా. ఇవాళ డిఎంకే ఏఐడిఎంకే 100 ఉండొచ్చు సార్, రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి ఇద్దరు ఒకటి అవుతారు. కానీ ఇక్కడ దురదృష్టం దుర్మార్గం ఏంటంటే ఎవడి దుకాణం వాడిదే. వాడు ఎదిగితే మళ్ళీ రేపొద్దు నాకు అడ్డవుతానని ఈయన, ఈడెదిగితే వాడికి అడ్డవుతానని ఈయన. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో చేసి పాతాళ లోకంలో తొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎలా చేయాలంటారు అసలు? 100% ప్రత్యామ్నాయం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి బాగా జరిగింది. అంటే ఇప్పుడు 33,000 ఎకరాలు తీసేసుకున్నారు, ఇచ్చిన రైతులు కూడా భూములు ఎక్కడున్నాయో తెలియదు, చాలా కాగితాల మీద ఇచ్చారు, అందరూ బాధితులుగా మారిపోయారు. దాన్ని నమ్ముకున్న వాళ్ళు, దాంట్లో ఉన్నవాళ్ళు మునిగిపోయారు. ఇప్పుడు ఇలాంటి జటిలమైన సమస్యకు మీకున్నటువంటి, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు, దీనికి పరిష్కారం ఏంటి? నేను చెప్పేది ఒకటే సార్, ఎప్పుడు కూడా ఒక పరిష్కారం వచ్చినప్పుడు దాన్ని సామరస్యపూర్వంగా కూర్చొని కన్సల్టేషన్స్ కావాలి. కన్సల్టేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూడా రైతాంగంతో ఒకసారి కూర్చోాలా. అవసరమైతే పోతూ ఉంటాడు, వాళ్ళు చూసి వాళ్ళ వైపు బుద్ధి నిరసన తెలియజేస్తే నవ్వుతా వెళ్తాడు తప్ప వీళ్ళ నిజమైన సమస్య ఉంది, దీనిలో నిజమైన రైతులు ఎవరు? అతని భ్రమ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ భూములన్నీ కూడా వీళ్ళ పేరు మీద వాళ్ళ పార్టీలో వాళ్ళు కొనుక్కున్నారు, దాని మీద ఎంక్వైరీ చేశారు, దాంట్లో కూడా ఎక్కడో చోట అవినీతి ఉంది అనేటటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంటు. ఈ ఆర్గ్యుమెంట్కి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ కాదు, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, అధికారులు ఆ రోజు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా. సరే వీళ్ళిద్దరూ చెప్పట్లేదు, అటు చంద్రబాబు నాయుడు చెప్పట్లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్తారు, మీరేమంటారు? ఏమనేది దీనికి ఏ రాష్ట్రంలో న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ఒక్కటే సమాధానం. తప్పు ఎక్కడ జరిగిందంటారు? డెఫినెట్గా వీళ్ళిద్దరికి వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. వీళ్ళ పార్టీ బతకాలా, వీళ్ళ పార్టీలో ద్వారా వీళ్ళ డబ్బులు సంపాదించుకోవాలా, దోపిడీ చేయాలా, ఆ దోపిడీ ద్వారా రాజకీయం చేయాలా, ఆ రాజకీయం ద్వారాగా మళ్ళా ఓటుకి 1000-2000 పెట్టి కొనుక్కోవాలా, రాష్ట్రాన్ని మరో ఆఫ్రికా దేశంలాగా ఆఫ్రికా రాష్ట్రంలో ఇలా చేయడం తప్ప. అంటే మీ ఆరోపణ నేను ఒకలాగా తీసుకోవచ్చా? ఈ అమరావతి పేరు మీద అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాదించారని నన్ను తీసుకొచ్చా నేను? 200% రాసుకోండి, రికార్డెడ్ పెట్టుకోండి. అమరావతి పేరు మీద కోట్లు దోచుకొని మళ్ళా ఎలక్షన్లకు ఎందుకు గెలవాలి అనేటటువంటిది ఏజెండా తప్ప రాష్ట్ర రాజధాని పట్ల చిత్తశుద్ధి లేదు. ఇటుకి పోలవరం మీద చిత్తశుద్ధి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉంటే ఒక్కడు మాట్లాడండి, వీళ్ళు వాళ్ళందరూ వచ్చి ఆయనకు వస్తేనే రెడ్ కార్పొరేటర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలుస్తారు, వీళ్ళేమో ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుంటారు. విశాఖ ఉక్కు మన దేశానికి ఎంత, మన రాష్ట్రానికి ఎంత ఉంటుంది సార్? ఇందులో నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, చాలా స్ట్రాంగ్ గా చెప్పింది, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, విశాఖ ఉక్కు మేము అమ్ముకుంటాం, మీరెవరు అడగడానికైనా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది. మీరెవరు అడగడానికి? మరి దానికి ఏమనాలా? ముఖ్యమంత్రి ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? మీరు చెప్పండి. మీరు ముఖ్యమంత్రి అయితే అది రాష్ట్ర మా సంపద, మీకేం సంబంధం అని అంటే గూబపెట్టి నేనైతే నన్ను నిజంగా చెబుతున్నాను, పార్లమెంట్ ఓట్స్ కాదు కాబట్టి నేను ఊరుకుంటున్నాను. ఆ సంబంధం రాష్ట్ర సంపద అండి. అది రాష్ట్రంలో కొన్ని 50-60 వేల ఎకరాల భూములు ఇస్తే ఇవాళ 2.5 లక్షల కోట్ల సంపద. అది మీకేం సంబంధం అంటే మిమ్మల్ని ముక్కలు చేసి అమ్ముకోమన్నారా? ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది కదండి. ఎవడు బాబాయ్ సొమ్ము అండి, ఎవడు బాబాయ్ సొమ్ము? అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి భూములు. ఆ భూముల్ని మీకేం సంబంధం అంటే ఏంటి? నాకు అర్థం కాదు. 2019లో నష్టాలు రావడం వల్లే విశాఖ ఉక్కును అమ్మేస్తున్నామని చెప్తుందండి ఆవిడ. నష్టాలు ఎవరి వల్ల వస్తున్నాయి? నష్టాలు మీరు ఇవ్వవలసినటువంటి మైన్స్ పర్మిషన్ ఇవ్వకపోగా దానికి రావాల్సిన రా మెటీరియల్ రాకపోవడం వల్ల అది నష్టాలు పాలు. దానికి ఇచ్చారు కదా సార్ మైన్స్ పర్మిషన్, వాళ్ళకి ఇస్తారు సార్. నేను అంటే అక్కడికే మీరు మళ్ళీ మీకు అన్నీ తెలిసి నా చేత చెప్పిస్తారు. వాస్తవం ఏంటంటే, వాస్తవం ఏంటంటే మీరు చెప్పాలి. 200% వాళ్ళకి అదానికి ఇస్తారు, అంబానికి ఇస్తారు, ఇంకోటికి ఇస్తారు. కానీ ఉద్యోగం ఇక్కడ ఈ రాష్ట్రానికి ఒక గౌరవంగా ఉండేటటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇవాళ ప్రత్యక్షంగానే పరోక్షంగానే లక్షల మంది బతుకుతున్నటువంటి మినీ ఇండియా అని పిలుచుకునేటటువంటి దానికి ఎవరు వీళ్ళు? దాన్ని ఎంతసేపటికి మోడీ మిత్రులకి దాన్ని అమ్మి పెట్టాలి ఎట్టొకట. దాని మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటి? మస్తాన్ వలీ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ స్టాండ్ ఏమిటి? మీరు ఒకసారి చూస్తే
విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ ఉన్న కార్మికులతో కలిసి పలు దఫాలు ఉద్యమాలు చేసాం, పలు పాదయాత్రలు చేసాం, వాళ్ళ పక్షాన్ని నిలబడి ఉన్నాం. మా పార్టీ పక్షాన మేము చేసినటువంటి పోరాటం మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అంతమంది గ్యారంటీ. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కోసం వద్దామండి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసుడు నేనే అని చెప్పి ఆయన పేరు మీదే పార్టీ పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి షర్మిల గారు లేదు, నిజమైన వారసురాలని నేను, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో అది నేను మాత్రమే చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు కాబట్టి నేను నిజమైనటువంటి వారసురాలని షర్మిల గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైనటువంటి రాజకీయ వారసులు ఎవరు? అటు జగన్మోహన్ రెడ్డా, ఇటు షర్మిల గారా? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి సార్, రాజశేఖర్ రెడ్డి గారు ఏం పోతా పలానా వారసుడు అని చెప్పలేదు. మీరు ఆ వారసత్వంతో పొణికి పుచ్చుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి ట్యాగ్ లైన్ ఆయనకి. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఒకసారి వాగ్దానం చేసి అది చేస్తాననేటటువంటి మాట, దాన్ని పూర్తిగా తుంగలో తొక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చిన ఏ వాగ్దానం మీరు చెప్పండి, ఏ విషయమైనా కూడా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా 5 సంవత్సరాలు, మళ్ళా ఎన్నికల వేళకి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ ఈ ముఖం పెట్టుకొని ఓట్లు అడగనన్న మాట వాస్తవం అయితే నేను నా చెప్పుతో నేను కొట్టించుకుంటా. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా మొదటి సంవత్సరం కన్నా 5వ సంవత్సరం ఎక్కువ షాపులు ఎక్కువ బారులు ఇస్తే అది రాజశేఖర రెడ్డి వారసుడు, నిజంగా వారసుడు అంటే మీరు నమ్మితే చెప్పండి. జాబ్ క్యాలెండర్లో ఉన్న యువతకి ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవం కాదా? ఇవాళ ఇంతవరకు లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు రేపో మాపో నోటిఫికేషన్ రాకపోతే హడావుడిగా 6,000 మందికి నోటిఫికేషన్ ఇస్తే ఎలక్షన్ లో నోటిఫికేషన్ ఆఫ్ చేస్తారు. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి ఆ నోటిఫికేషన్ ఆపుతారో బ్రేక్ చేస్తారో అనౌన్స్ చేస్తాడో ఎవడికి తెలియదు. అదొక అదృశ్యమైనటువంటి కోరిక. ఇది రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానమా? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడెక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి స్థాపించినటువంటి పరిశ్రమలు, అది నెల్లూరులో ఉన్నటువంటి పోర్టు కానివ్వండి, అట్లానే విజయనగరం దగ్గర ఉన్నటువంటి పోర్టు కానీ, ఆ రోజు ఎందుకు పెట్టాం మేమంతా కూడా ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం రాబోతుందని తెలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని. అవన్నీ కాంగ్రెస్ తయారు చేసినటువంటి పోర్టులు అవన్నీ ఎవరికి ఇస్తున్నారు? మీరు అమ్మేస్తున్నారు. మీరు డెవలప్మెంట్ కోసం అదానీ గారికి ఇస్తున్నారు కదండి. అదానీ మీరు డెవలప్మెంట్కి ఇచ్చే ఆలోచన రాజశేఖర రెడ్డి గారు కాదు కదా. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏంటి? ఈ రాష్ట్ర సంపదగా తయారు చేయాలనేటువంటి కోరిక. అది సంపద కాకుండా వేరే వాళ్ళకి అమ్మి పెడతామంటే అది రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అయిద్దా? కాదే. ఇవాళ షర్మిలమ్మ గారు ఎందుకు వచ్చారంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసుడిగా పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారికి అపకీర్తి తీసుకొస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని నేను నిజంగా ఇంప్లిమెంట్ చేయాలని, అది కాంగ్రెస్ ద్వారానే సాధ్యం అవుతుంది. ఆయన బ్రతికినంత కాలం కాంగ్రెస్యే ఊపిరిగా, కాంగ్రెస్సే అతని యొక్క బలంగా బతికినటువంటి వ్యక్తి. దాన్ని నేను నిజం చేయాలని చెప్పి వాళ్ళు షర్మిలమ్మ గారు వచ్చారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు బలం? సార్, కాంగ్రెస్ బెనిఫిట్ కాదా అనేది ఒక పోరాట యోధురాలు మాకు దొరికింది. డెఫినెట్గా వీ యాక్సెప్టెడ్ హర్ లీడర్షిప్. ఇక్కడ రాష్ట్రంలో ఆవిడ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అవును మీరుంటేనే బాగుంటుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడే మేమంతా సంతోషంగా ఉన్నాం, మాకు ఇందిరమ్మ ఇళ్ళ పెన్షన్ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ కుయ్యి అనేటటువంటి శబ్దం రాజశేఖర రెడ్డి గారు ఏం మాట చెప్పాడు, అది కాంగ్రెస్తోనే పోయిందమ్మా, కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందని చెప్పి మేము వెళ్ళిన జిల్లా టూర్లో కానీ లేదా బస్సు యాత్రలో కానీ ఎక్కడికక్కడ చెప్తూ ఉంటే ఆవిడ యొక్క మాట్లాడేటటువంటి విధానం, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు, మోడీ గారు ఏ విధంగా రిమోట్తో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడో దీని మీద స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉంది. డెఫినెట్గా ఆవిడ వారసులుగా నేను నమ్ముతాను. అంటే రాజశేఖర రెడ్డి గారి వారసురాలు డెఫినెట్గా షర్మిల గారేనా? డెఫినెట్గా ఆవిడ అదే విధంగా ఆ రోజు ప్రతిపక్షంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా లేవనెత్తుతున్నాడో ఇవాళ ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు నాయుడు పార్టీ కన్నా కూడా ఒక ప్రతిపక్ష పాత్రగా పోషిస్తుంది, ప్రశ్నిస్తుంది,
వాటి కోసం పోరాటం చేస్తుంది షర్మిలమ్మ. మీరే చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1.7% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు అది 5%కి పెరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో 7% వెళ్తుంది. 10% వరకు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ వెళ్తుందని చెప్తున్నారు. కానీ ఇదంతా షర్మిల గారి వల్లే జరిగింది అనేది ఒక అభిప్రాయం ఉంది. దీని మీరేమంటారు? ఇప్పుడు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సార్. ఆవిడెవరు బయట ఆవిడ కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయింది. నేను అదే చెప్పాను, మేము కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా పోరాటాలు చేస్తున్నాం, ఇప్పుడు కూడా పోరాటాలు. ఇప్పుడు చేసే పోరాటం ఇంకొంచెం బలం వచ్చింది. ఎప్పుడైతే మాకు క్రెడిబిలిటీ కలిగిన లీడర్షిప్ నాయకత్వం వచ్చిందనుకో ఆటోమేటిక్గా ప్రజలు టర్న్ అవుతారు. ఆ టర్న్లో భాగమే 10%కి వెళ్తాం సార్ డెఫినెట్గా అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం వస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో సౌత్ లో బాగా పుంజుకుంటుంది. అంటే ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తుంది. కర్ణాటకలో శివకుమార్ వల్ల అక్కడ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శర్మ వల్ల అధికారంలోకి వస్తుందా లేదా? అయితే కర్ణాటకకు తెలంగాణకు ఉన్నటువంటి తేడా ఏమిటి, అదేవిధంగా తెలంగాణకు ఆంధ్రాకు ఉన్నటువంటి తేడా ఏమిటి? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సార్ మీకు స్పష్టంగా చెప్తున్నాను, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ యొక్క ఏమంటారంటే దాన్ని 40% కాదు 40% కమిషన్ అయ్యి ఉండొచ్చులే, కానీ దోపిడీ చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ప్రజల్ని హింసించారు. మతం పేరు మీద మీరు ఈ విధంగా బట్టలు కట్టుకోవాలి, ఈ తిండే తినాలి, మీరు ఈ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి ఫార్మెట్ డిజైన్ చేసేదానికి ప్రజలు ఎక్సైపోయారు. రాజకీయాలకు అతీతంగా ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి అక్కడ. అందుకోసం ఊహించినంతగా మెజారిటీ వచ్చింది. అక్కడ ఊహించినంతగా మెజారిటీ వచ్చింది. అదే ఆలోచనతో తెలంగాణలో కాంగ్రెస్ లేదులేవా మీరు 30 సీట్లు 20 సీట్లు 26 సీట్లు అది ఇది అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు నేను అక్కడ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే అయ్యా కాంగ్రెస్ రావాలయ్యా, కాంగ్రెస్ ఉంటేనే మేము అన్నదమ్ముల్లా మాట్లాడుకుంటాం, అరే బావా అరే మామ అరే అల్లుడు అనేటటువంటి ఒక బౌండ్ ఏర్పడింది మా మధ్యన. ఆ బౌండ్ తెగిపోయిందయ్యా, దయచేసి మీరు ఆ విధమైన బౌండ్ తీసుకురండి. ఇటువంటి మతం పేరు మీద మనుషుల్ని విషం చిమ్మేటటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని దూరంగా పెట్టండి అదే ఆలోచన ఇవాళ మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు ఒకటే చెప్తున్నారు. ఇవాళ మీరు చూడండి, మణిపూర్ లాంటి రాష్ట్రం ఉదాహరణగా తీసుకోండి, దాదాపుగా 2500 మంది అక్కడ హత్య గావించబడ్డారు. ఎందుకు అయ్యారని ఏమైంది ఏంటి? వాళ్ళ మణిపూర్ భారతదేశంలో భాగం కాదా? మణిపూర్ ఈ రాష్ట్రం ఈ భారతదేశంలో భాగం కాదా? అక్కడున్న చర్చిలు ధ్వంసం చేశారు. ప్రధానమంత్రికి ఒక్కసారి వెళ్ళి ఆ రాష్ట్రాన్ని బీజేపీ వాళ్ళు దాని మీద చాలా స్పష్టంగా ఒక అభిప్రాయం వ్యక్తీకరించారు. అది మణిపూర్లో జరిగినటువంటి ఘటన కుకీలకు హైతీలకు మధ్య జరిగినటువంటి ఒక తెగల మధ్య వివాదం తప్ప అది రాజకీయానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇప్పుడు దాని ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోడా, ప్రధానమంత్రి బాధ్యత తీసుకోడా, హోంమంత్రి బాధ్యత తీసుకోవాలా? ఎక్కడైనా ఏదైనా చిన్నగా ఇంత పెద్ద భారతదేశం సంఘటనలో ఏదైనా ఆ పార్టీనో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరగనండి, మంచి రాష్ట్రాన్ని ఇప్పుడు రద్దు చేయాలి, దాని పెద్ద పెద్ద మాటలు చెబుతారు. అంతమంది చనిపోయి అన్ని వాళ్ళు నమ్మినటువంటి ప్రార్థనా మందిరాలు కూలిపోతే ప్రధానమంత్రికి ఒక్క నిమిషం టైం ఉండదండి. రైతులు 14 నెలల పాటు ఢిల్లీలో కూర్చొని 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే 1 కిలోమీటర్ దూరంలో ప్రధానమంత్రి ఇల్లు ఉంటుంది, వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేడా? దేశ ప్రధానమంత్రికి ఆ బాధ్యత లేదా? 700 మంది చనిపోయిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేశారు కదండి. మరి నేను అంటుంది అదే, ఎందుకు భయపడి రద్దు చేశాడు, తను తప్పు తెలుసుకొని రద్దు చేశాడు. కానీ ఏమంటాడు, ఇప్పుడు మళ్ళీ అదే చట్టాలు మళ్ళీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇదన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారు కదండి. ఇప్పుడు ప్రజలు నమ్ముతారంటే నేను ఒప్పుకోను. మారణ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఎంఎస్ విశ్వనాథన్కి భారతరత్న ప్రకటించారు. కానీ ఎంఎస్ విశ్వనాథ్ చెప్పినటువంటి కనీస మద్దతు ధర రైతులకు ఇవ్వట్లేదు. ఇప్పుడు రైతులు మళ్ళీ ఢిల్లీలో ఇప్పుడు ఉద్యమం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని వాళ్ళు ఏం చేసినా సరే ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని మీరు ఎందుకు డిఫైన్ చేయలేకపోతున్నారు? ప్రజలు నమ్మటం వేరు, ఎలక్షన్లకు గెలవటం వేరు. ప్రజలు నమ్మటం కోసం ఏదో ఆ టయానికి ఒక సున్నితమైన అంశాన్ని తేనెతుట్టు మీద రాయేసినట్టు వేస్తారనమాట. ఆ తేనెతుట్టు మీద వెళ్ళినటువంటి కందిరీగలు కురుస్తుంటాయి అనమాట. దాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవటం అనేటటువంటి భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఇక్కడ ఎందుకు ఇప్పుడు మీరు చెప్పండి, భారతీయ జనతా పార్టీకి ఇండివిడ్యువల్ పోటీ చేస్తే కౌన్సిలర్ గెలిచిద్దా? గెలవదు కదా. మరి ఇక్కడ బలమైన ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్రంగా ఎట్లా అవుతుంది? ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎంబర్లాడుతూ ఉన్నాడు, తెల్లారి లేచి వెళ్ళి ప్రధానమంత్రిని కలవాలి,
అమిత్ షాని కలవాలని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద ఎలా పడుతున్నాడు? ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతున్నాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏంటో చెప్పండి. ఆయన జాతి ప్రయోజనాలు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఈయనేమో రాష్ట్ర ప్రయోజనాలు అంటారు. వీళ్ళిద్దరు ప్రయోజనాలు అంటే చెప్పాలి, జనాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళి జాతి ప్రయోజనాల కోసం నేను భారతీయ జనతా పార్టీతో కలవాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు తిట్టినన్ని తిట్లు మోడీ గారిని ఈ దేశంలో ఎవడు తిట్టి ఉండడు, ఏ రాజకీయ పార్టీ కూడా. వ్యక్తిగతంగా కూడా తిట్టినటువంటి సందర్భం నేను చూశాను ఢిల్లీలో. మరి అదే వెళ్ళి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో బుద్ధి వచ్చింది, నేను చేరనన్న వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ గారి డిమాండ్తో నువ్వు 5 పార్లమెంట్ స్థానాలు ఇస్తా, 7 పార్లమెంట్ స్థానాలు ఇస్తానని ఎట్లా అంటారు? రాజకీయాలు ఏం జరిగింది, ఏం చేశారని? లేదా పోలవరం తీసుకొచ్చారు, ప్రత్యేక హోదా ఇచ్చారు, క్యాపిటల్ కోసం ఇచ్చారా? ఇస్తే కలవండి, కాదను. తప్పే ఉందండి. వాళ్ళు ఇవ్వకుండా చాలా క్లారిటీగా ఉన్నారు. ఈయన కలిస్తే వాళ్ళు తప్పే ఉంది. మరి నేను అడుగుతుంది అదే, మీ ద్వారాకి రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతుంది అదే. ఏ రోజైనా కూడా జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా పూర్తిగా ఆయన రిమోట్లో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఏకనాథ్ షిండేలు చాలామందిని తయారు చేసి పెట్టుకున్నారు. ఇలా తెలియట్లా, వీళ్ళు బతకడం కోసం, దోపిడీ చేసిన డబ్బులు దాచుకోవడం కోసం ఉన్నారు. వాళ్ళు ప్రతి పార్టీలో జగన్ పార్టీలో 2-3 ఏకనాథ్ షిండేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడులో కూడా ఒక ఏకనాథ్ షిండేలు ఉన్నారు. ఇది రాసుకోండి, రికార్డు రాసుకోండి. అంటే మహారాష్ట్ర ఇక్కడ రిపీట్ అవుతుందంటారా? రిపేల్ కాబోతా ఉంది, రాసుకోండి. ఇది ఏకనాథ్ షిండేలు, వీళ్ళు 2 పార్టీల్లో బీజేపీ ఏకనాథ్ షిండేలు తయారు చేసి పెట్టారు, బాంబేలు ఇస్తున్నారు. రాసుకోండి. ఇది ఏకనాథ్. ఇవాళ కాంగ్రెస్ ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగింది. కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించగలిగింది. అది ప్రజలు ఆలోచించారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నాను. బీజేపీ ఏం చేసింది చెప్పానండి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైటింగ్ ఇప్పుడు. సార్, బీజేపీ చాలా స్పష్టంగా ఉంది, మేము రామ మందిరం నిర్మించాము, హిందువులందరూ మా వైపునే ఉండండి అని చాలా స్పష్టంగా చెప్తుంది బీజేపీ. నేనంటే రామ మందిరం వేరు, మేము కూడా మసీదులు నిర్మించాం, మేము చర్చిలు నిర్మించాం, మా కోట్లు వేయండి అని అంటాం కాదండి. కావాల్సింది అభివృద్ధి ఏంటి, మౌలిక సదుపాయాలు చెప్పండి, రైతాంగం ఒక వ్యవస్థ. బీజేపీ వాళ్ళు కానీ, మోడీ అభిమానులు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, మోడీ అనే వ్యక్తి దేశాన్ని రక్షిస్తున్నాడని చెప్తున్నారు. ఏం రక్షిస్తున్నాడు దేశం? నేను చెబుతున్నాను, చైనాకు కావాల్సినంత భూమి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వీడు మాట్లాడు, మోడీ గారు మాట్లాడు. వాళ్ళకి వాళ్ళు వచ్చి వాళ్ళ స్థలం ఆక్రమించుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు మార్గం, వాళ్ళకి వెళ్ళేదారికి వేసుకున్నా కూడా నిద్రపోతుంటారు. మాట్లాడే ధైర్యం కూడా చేయడు. ఎందుకు? బతికినంత కాలం నేను ప్రధానమంత్రి కానీ బతికి చచ్చిపోవాలా, ఈ సీట్లో కూర్చోవాలనేటటువంటి కోరిక తప్ప ఈ 130 కోట్ల 140 కోట్లకు ఉపయోగపడే పని ఒక్కటి చేయడం. రాసుకోండి, ఇది కరెక్ట్. ఎప్పుడైతే ప్రజలు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు లేవు, ఆర్థికంగా కూలిపోతుంది అన్నప్పుడల్లా మీరు అన్నట్టుగా ఒక మందిరమో, ఒక మస్జిదో, ఒక చర్చో గుర్తొస్తుంది. లేదా ఒక ఎలక్షన్ వచ్చిందనుకో, ఎవరో ఒక 2 మతోన్మాదుల మధ్య గొడవ పెట్టి దాన్ని స్విచ్ పెడుతుంటారు. ఇంతకు మించి ఒక మహానుభావుడు అన్నట్టుగా ప్రజలు తిరగబడి అభివృద్ధి కోసం ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు వాడి మతం అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పమంటారా, వాళ్ళే కొట్టుకొని చేస్తారు. ఈ అభివృద్ధి గురించి అడగరు, ఈ మౌలిక సదుపాయాల గురించి కూడా అడగరని చెప్పి ఎవరో మహానుభావుడు రాస్తే రాసినట్టు గుర్తు. సార్, వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. కౌటిల్యుడు రాజనీతి శాస్త్రాన్ని పాటిస్తున్నారు. కౌటిల్యుడు ఏం చెప్పాడు? ఎప్పుడన్నా దేశంలో ప్రభువు మీద నిర్లిప్తత వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో దేశభక్తినో మతాన్నో రుద్ది వాళ్ళు దేశభక్తిని పురుగొల్పాలి. అదేవిధంగా గోల్వాల్కర్ చెప్పినట్టు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. గోల్వాల్కర్ ఏం చెప్పాడు? దేశ సంపదన అంతటిని కూడా తీసుకెళ్లి ఒక 2 వ్యక్తులకు అప్పచెప్పండి. ఆ 2 వ్యక్తులు ప్రభువుకి ఆర్థిక సాయం చేస్తారు. వాళ్ళ ద్వారా ఆ ప్రభువు దేశాన్ని హ్యాపీగా పరిపాలించుకోవచ్చు. ఈ 2 సిద్ధాంతాలని పాటిస్తే ఖచ్చితంగా ప్రజలందరినీ హ్యాపీగా పాలించవచ్చు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా అటు కౌటిల్యుడి సిద్ధాంతాన్ని, గోల్వాల్కర్ సిద్ధాంతాన్ని కలిపి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? పోరాటం చేస్తుంది కాంగ్రెస్ ఒకటే సార్. నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గ ఆలోచన విధానాన్ని చేస్తున్న తప్పులన్నింటినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ అడగట్ల ధైర్యం చేసి. మీరు ఏ పార్టీ అని తీసుకోండి. సరే, హిందువులు ఎక్కువగా ఉన్న దేశంలో సెక్యులరిజం ఎంతవరకు ఉపయోగపడుతుంది? హిందువులు దేశం అంటే హిందువులు ఒకసారి ప్రకటించేసండి సార్. కాదంట్లా ఎక్కడో చోట వ్యవస్థ కూలిపోద్దిగా. ఇప్పుడు మీరు బాడీ అండి, కాళ్ళు అవసరం, చెవులు అవసరం, ముక్కు అవసరం, శ్వాస అవసరం, గుండె అవసరం, ప్రతిదీ అవసరం. నేను ఇది లేకపోయినా నేను ఉంటానంటే అది కుదరదు. ఈ బాడీకి ఇవన్నీ ఉంటేనే ఈ బాడీ.
ఏది లోపం వచ్చినా కూడా మనిషికి లోపం. ఇవాళ బాగా ఉండొచ్చు, 4 శక్తి ఉందని 4 అడుగులు వేస్తాం, వాళ్ళ 10 అడుగులు వేసిన తర్వాత ఏం కనపడవు, గోతిలో పడి. సార్ పాకిస్తాన్ మతరాజ్యంగా ఉంది, బంగ్లాదేశ్ మతరాజ్యంగా ఉంది. పాకిస్తాను నేను చెబుతున్నాను, పాకిస్తాను ఏ మతంతో పాలించే దేశాలని అభివృద్ధి చెందినయా మీ దృష్టిలో? కాదండి, ఒకప్పుడు మనం రష్యాతోనే అమెరికాతోనూ పోల్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో పోల్చుకునే పరిస్థితులు ఉన్నాయి. చాలా గొప్ప పోలిక మీ పోలిక. ఇవాళ మనం కూడా పాకిస్తాన్ లాగా అడుక్కునే స్థితికి వెళ్ళాలంటారు. ఓకే, రైట్. ఆఫ్ఘనిస్తాన్ లాగా అడుక్కోవాలనుకుంటున్నారు, ఈజిప్ట్ లాగా అడుక్కోవాలనుకుంటున్నారు, సిరియా లాగా అడుక్కోవాలనుకుంటున్నారు, లేదా అంతర్గతంగా తెగల ద్వారాగా కొట్టుకోవాలి ఆఫ్రికా కంట్రీ లాగా. మన దేశంలో ఉన్నటువంటి మనమే అన్న బావ మావయ్య అనుకునే వాళ్ళ మధ్యన ఈ మతం పేరు మీద కొట్టుకోవాలనుకుంటే ఇంకా దాన్ని దేశాన్ని ఎవడు కాపాడలేడు. మీరు అన్నట్టుగా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు, వాళ్ళు స్పష్టంగా ఉంటారు. దాన్ని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఎస్, రాహుల్ గాంధీ గారు మీరు విషయం చిమ్ముతా ఉంటే నేను ప్రేమను పంచుతున్నాను అన్నాడు. 4087 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారాగా దేశాన్ని భారత్ జోడో అంటే దేశాన్ని కలపాలి అనేటటువంటి దేశీయ భారతీయులు కలపాలి. ఇవాళ మరో భారత్ జోడో ఎక్కడ మణిపూర్ లాంటి ఒక సున్నితమైన ప్లేస్ నుంచి ఇవాళ మళ్ళా పాదయాత్ర నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఉన్నటువంటి నమ్మకం సార్, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం. ఇవాళ అస్సాంలోకి వెళ్తే అస్సాం గవర్నమెంటు రాహుల్ గాంధీ గారిని రూట్లో రాకుండా కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేసి ఆయన ఆగలేదు. ఎక్కడ ఎందుకు, ఏం అవసరం వాళ్ళకి చేయాలనే అవసరం? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంది. వాళ్ళకి నరేంద్ర మోడీకి మింగుడు పడని ఏంటంటే ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ మూలాలని తీసేస్తే ఈ భారతదేశం మొత్తం కూడా నా గుప్పిట్లో ఉంటుంది, ఇంకా ఎలక్షన్ పెట్టుకోకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టున్నాడు. కానీ అది సాధ్యం కాదు. భారతీయులు సమయం వచ్చినప్పుడు తగిన విధంగా స్పందించి కొంతమంది దుర్మార్గులు ఆలోచనకి బుద్ధి చెబుతారు తప్పకుండా. ఈ జోడో యాత్రతో రాహుల్ గాంధీలో చాలా మార్పు కనిపిస్తుంది. మీరు చాలా దగ్గరగా చూశారు కదా రాహుల్ గాంధీ గారిని, మీకేమనిపిస్తుంది ఈ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో మీరు గమనించినటువంటి మార్పు ఏమిటి? రాహుల్ గాంధీ గారు ప్రతి మనిషి యొక్క పెయిన్ అర్థం చేసుకున్నాడు. అది కిరాణా కూడా, ఆటో షాప్ అతన, లేకపోతే పానీపూరి అమ్మే అతన, హోటల్, చిన్న రోడ్డు పక్కన డాబా అతన, ప్రతి వర్కరు, మహిళల పొలం పని చేసేటటువంటి మహిళల, వ్యవసాయ రంగం, వ్యవసాయ కూలి, వ్యవసాయానికి ఏమేమి పరిస్థితులు, ఎక్కడ గోడౌన్లు పెడుతున్నారు, ఎక్కడ కోల్డ్ స్టోర్, ఇవన్నీ కూడా గ్రహించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక మంచి యోధా తయారయ్యాడు. ఇట్స్ యోధా. ఆ యోధాకు ఒకసారి అధికారం చిక్కితే ఈ దేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా తయారవడానికి ఆ యోధా లాంటి వ్యక్తి కావాలి. ఆ యోధానే ఇవాళ రాహుల్ గాంధీ. 404 స్థానాలు దాటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రికార్డును దాటుతుందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దీని మీద? ఎలక్షన్ పెట్టకుండా చేసుకోమనండి, అయిపోతుంది. ఏముంది అక్కడ? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా వాళ్ళకే ఉన్నారు. మీరు చూడండి సార్, మేము అన్నామని కాదు, దీన్ని ప్రజలు ఇప్పుడు వెస్టర్న్ కంట్రీ లేదా వెస్టర్న్ కొంచెం ఆనుకొని ఉన్నటువంటి కంట్రీస్లో చిన్న సమస్య వచ్చిన ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిలబెడతారు. చిన్నపిల్లల్ని కూడా భుజాన్ని వేసుకొచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇది భావితరాల భవిష్యత్తులో ఇబ్బంది జరుగుతుంది. కానీ మనోళ్ళు ఏంటంటే నిజం అని తెలిసినా దాన్ని సమర్థించే ప్రయత్నం చేయరు, అబద్ధం అని చెప్పి దాన్ని ప్రశ్నించేటటువంటి ధైర్యం చేయకపోతే ఇటువంటి దుర్మార్గ ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఆ దుర్మార్గ ఆలోచన కలిగినటువంటి వాళ్ళ చేతులు అధికారం ఉంటే దేశం చాలా నష్టపోతుంది. ఆ నష్టంలో ఇవాళ ప్రయాణం చేస్తూ ఉన్నాం. దీన్ని ఎక్కడో చోట బ్రేక్ చేయాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమే. కాంగ్రెస్ పార్టీ భవితవ్యం 2024లో ఏ విధంగా ఉండిపోతుంది? తప్పకుండా మా ప్రయత్నం ఇండియా కూటమి ద్వారా ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈడీలు, ఇన్కమ్ ట్యాక్సులు, ఐఈఈల ద్వారాగా దాన్ని చీల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చేయనియండి. ఇప్పుడు ఏదో ఒక రోజు ఎంత పెద్ద రాక్షసుడికైనా కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవడు ఆపడే పరిస్థితి లేదు. వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నంత ఓర్పు బ్రిటిష్ వాళ్ళని 200 సంవత్సరాలు పోరాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు చరిత్ర కాదు. ఈ దేశానికి ద్రోహం చేసిందే కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ అంటుందండి. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ దుకాణం నడవదుగా. మీరు చెప్పండి. ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే వీళ్ళు చేసిందని చెప్పానండి. వీడు తాగే నీళ్లు, వీడు కట్టుకునే బట్టకు కావాల్సినటువంటి రా మెటీరియల్, వీళ్ళు తిరిగే బండ్లు, వీళ్ళన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పరిశ్రమల ద్వారాగానో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారాగానో వచ్చినటువంటిదే కావాలి. దాన్ని వాళ్ళు చేసి మీరేం చేశారు కాంగ్రెస్ హయాంలో అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? అంటే చరిత్రను రూపుమాపి దీన్ని మీరు అన్నట్టుగా
ప్రజల్లో వైషమ్యాలతో కూడినటువంటి ఆలోచన విధానాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే ప్రశ్నిస్తారు. ఓకే అండి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మీరు అంటున్నారు, కానీ బీజేపీ ఏం చెప్తుందంటే హిందువులంతా మా వైపే ఉన్నారని, మా వైపే ఉండాలని కూడా చెప్తుంది. మరి మీరేమంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హిందూ కదా, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కదా, నేను చెప్తున్నా సరదాగానే, మన కూడా సరదాగానే ఇవాళ. ఇప్పుడు మేము భారతదేశంలో ఉన్నామండి, మేము భారతీయులం కదా, వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. కానీ మమ్మల్ని మీకు తెలియకుండానే మీ కిడ్నీ కోసుకెళ్తానరా, మీరుగానే ఉండండి అంటే బీజేపీని సమర్థించకపోతే వాడు భారతీయులు కాదనేది ఒక ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను అంటుంది అదే, నేను అక్కడికే రాబోతున్నా. ఇప్పుడు భారతీయులు కాదు అన్న వాడిని ఇప్పుడు నువ్వు ఏ విధంగా చూసి వాడికి ఓట్లు వేయాలో మరి ఆలోచించుకోవాలి ప్రజలు. బీజేపీని విమర్శిస్తే మీరు భారతీయులు కాదు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు వీళ్ళు భారతీయులు, ఇవాళ బీజేపీని విమర్శిస్తే మాత్రం వీళ్ళు భారతీయులు కాదు. ఒకవైపు ఏమో ఆర్ఎస్ఎస్ నాయకుడు భగత్ గారేమో మహాత్మా గాంధీని మించినటువంటి హిందువు ఎవడు లేదంటాడు. మరి మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే ఎవడు అంటే వాడు నిజమైన హిందూ అంట. సార్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలా, మహాత్మా గాంధీకి మోడీ గారు దండం పెడతారు, గాడ్సేకి కూడా దండం పెడతారు. ఇద్దరు వ్యతిరేకమైన వ్యక్తులకి నమస్కారం పెట్టి ప్రజలు ఒప్పిస్తున్నారు. నేను అంటుంది అదేనండి, నేను కూడా అంటుంది ఏంటంటే అతను పట్టుకున్నాడు ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఏం కావాలో అనేది తెలిసిపోయింది దానికి. అది మీకు కూడా తెలిసిపోయింది మీ అంతరాత్మకి. దీనికి కావాల్సినటువంటి కార్పొరేట్ సెక్టర్ని గుజరాత్లో దోచిపెట్టినటువంటి వాళ్ళందరినీ ఆపరేట్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు తలా దాంట్లో అన్నీ టేక్ ఓవర్ చేశారు. దాంట్లో చూడంగా ఏమైందంటే చాలామంది మన నట్లు పెద్ద హీరోల కొడుకులు వాడిని ఫస్ట్ సినిమా చూస్తే ఈయన ఎట్ట చూస్తాం అబ్బా అంటాం, వాడిని 10 సార్లు చూపిస్తారనమాట. చూడు బాగానే ఉందిరా అని అట్ట చిన్నగా చూసి వాడిని పెద్ద హీరో అయిపోతాడు. కష్టపడి వాడు బాగా నేర్చుకొని వచ్చి వాడు హీరో అవుదాం ఉన్నోడికి థియేటర్లు ఉండవు, థియేటర్లు ఉంటే సినిమా ఆడనీరు. ఇటువంటి నేపథ్యంలో ఈ దేశం నడుస్తుంది. సార్ మీరు అధికారంలోకి వస్తే అదాని మీద చర్యలు తీసుకుంటారా? చాలా స్పష్టంగా చెప్పాడు రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ఆయన ఎంపీ పదవిని కూడా ఇదే రీజన్తో ఆయన బయటకు పంపించారు, ఇల్లు కూడా ఖాళీ చేయించారు. కక్కిస్తాడు ప్రతి రూపాయి. ఈ 17 మంది దగ్గర భారత జాతి 140 కోట్ల ఆస్తి, 60% భారతీయుల యొక్క ఆస్తులు 17 కుటుంబాల దగ్గర ఉన్నాయి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి? ఇందిరాగాంధీ గారి టైంలో జమీందారీ సిస్టాన్ని రద్దు చేసింది, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసింది. ఈరోజు పిల్లలకి నవతరాన్ని తెలియకపోవచ్చు, వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులను అడిగితే చెప్తారు. 2 ఎకరాలు ఉన్న ఆసామికి ప్రతి భూమి ఇందిరమ్మ గాంధీ పంచింది. ఆ రోజు ఉన్నటువంటి భూస్వాములే ఈ నరేంద్ర మోడీ లాంటి పార్టీలు. ఆ భూస్వాములు జమీందారీ రూపంలో వచ్చినటువంటి పార్టీయే నరేంద్ర మోడీ లాంటి పార్టీలు. ఇది రాసుకోండి చరిత్ర. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఇందిరాగాంధీ ఇచ్చిన స్థలంలో ఉండి ఎన్టీ రామారావు గారిని ఇంట్లో కూర్చొని జై జగన్ అంటున్నాడు. నేనంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము చెప్పినా కూడా వాళ్ళకి పొద్దుగులు ఇందాక ఉదాహరణ చెప్పా, టీవీ పెట్టంగానే నువ్వు జగన్, టీవీ పెట్టంగానే నేను జగన్, టీవీ పెట్టంగానే చంద్రబాబు, లోకేష్, జై లోకేష్ ఈ కనపడతా ఉంటే మనిషిని యొక్క వ్యూవర్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మరి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? వీళ్ళలాగా మాత్రం ఆలోచన చేయలేదు. వీళ్ళలాగా మాత్రం ఆలోచన చేస్తే వీళ్ళకి అసలు కూకటి వేళ్లతో కూడా ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ మీరు అంత సైలెంట్గా ఉండడం వల్లే కదా ప్రజలకు నష్టం జరుగుతుంది. నేనంటుంది అదే. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న ఈ మధ్య ఒక ప్రశ్న వేశాడు, మీరు అడిగిన ప్రశ్న వేశాడు. సార్ మీరేం సారు భారత్ జోడో యాత్ర ప్రజలకు ప్రేమను పంచుతున్నారు, అది ఇది అంటున్నారు, వాళ్ళని అసలు ప్రజలు తిరస్కరిస్తున్నారు అని అంటున్నారంటే, ప్రజలు తిరస్కరిస్తున్నారని ఈయన అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే దేశం బలహీనపడుతుందని నేను అంటున్నాను. ఫైనల్గా షర్మిలా గారి వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉందండి? అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రీసెంట్గా ఒక నెల ఇప్పుడు ఆవిడ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్ ఇండియా కూడా ఆవిడ మీద యొక్క గురుతర బాధ్యత, రాజశేఖర రెడ్డి గారి లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటిది చాలా బరువైన బాధ్యత ఆవిడ మీద అప్పచెప్పారు. ఒక నెల 15 రోజులు అయింది. ఇప్పుడు 2-3 సార్లు ప్రతి జిల్లా టూర్ వేశారు. ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతా ఉంది. డెఫినెట్గా వితిన్ 1 మంత్లో ఇంకా కనెక్ట్ అయింది. ఈ ఎలక్షన్ ఒక ఛాలెంజబుల్గా తీసుకోవాలనేటటువంటి మేడం. కానీ డెఫినెట్గా ఈ అసెంబ్లీలో, ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ వాయిస్ ఉంటుంది అనేది గట్టిగా నమ్ముతాను.
అంటే సీట్లు వస్తాయి మీకు గట్టిగా నమ్ముతాం. ఓకే, అంటే ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉంటారంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషేనని మీరు చెప్పుకోగలుగుతున్నారా? ఎలా చెప్పుకుంటారు? ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మనిషిగా తీసుకెళ్ళబోతున్నారు? మేము స్పష్టంగా అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వైపుకి రాజశేఖర రెడ్డి లెగసీని షిఫ్ట్ చేయగలరా మీరు? చాలా స్పష్టంగా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించింది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, అలాంటప్పగా కాదు. కాంగ్రెస్ పార్టీ జెండాని గుండెల మీద వేసుకున్న తర్వాత భౌతిక ఆయన తీసుకెళ్ళడం జరిగింది తప్ప వీళ్ళు ఏదో కొంతమంది పనికి మాలిన మాటలు మాట్లాడినంత మాత్రం ఆయన రక్తం కాంగ్రెస్ పార్టీ, ఆయన ఆలోచన విధానం, ఆయన ఒకటే ప్రతి అడుగు ప్రజల కోసమే, ప్రతి ఆలోచన ప్రజల కోసం. అది కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనతోనే సాధ్యమని నమ్మినటువంటి. ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి, అంటే యాక్చువల్గా మధ్యలో అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు చివరికి వచ్చింది. ఇప్పుడు మీ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోయాడు. ఆయన వల్ల మీ పార్టీకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? బీజేపీ వెళ్ళి అక్కడ బానిసత్వం చేస్తున్నాడు. మీరు చూసారే ఉంటారు. ఈ మధ్య మోడీ గారు వస్తే ఇట్టు వంగి దండాలు పెడుతున్న ఫోటో నేను కూడా చూశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు 100కు 200% కాంగ్రెస్ పార్టీని నష్టపరిచాడు. కాంగ్రెస్ పార్టీ 2004లోనే బైఫర్కేషన్ తీర్మానం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడం, పరిశ్రమ, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, పోర్టులు తీసుకురావడం కానీ, పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. కానీ ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళాలి. నేను లాకర్ బాల్ ఉంది, నేను 6 కొడతాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీని నట్టేయటం నుంచి అతన్ని కూడా మిస్గైడ్ చేశారు కొంతమంది నాయకులు. అబ్బా నువ్వు వీరుడు సూర్యుడివి, ఇంకేముంది, నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ అయిపోతావు అని చెప్పి ఆయన లేనిపోయిన ఆశలు కల్పించేసి చెప్పు గుర్తుతో పార్టీ పెట్టించడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి చాలా ద్రోహం చేసినటువంటి పరిస్థితి. ఆయన వల్ల ఆ నష్టపోయిన పార్టీ, ఆ నష్టం రేవంపు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు పునరుద్ధరణ వస్తుందంటారా? డెఫినెట్గా షర్మిలమ్మ గారి నాయకత్వంలో వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ డెఫినెట్గా అవుతుంది. ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? మీ ప్రేక్షకులందరికీ ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భావితరాలకు మంచి రాష్ట్రం కావాలి అని అంటే ఆలోచన చేయండి. మీ ఓటుని ఎవరికేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు జరిగిద్ది. ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నటువంటి ఒకవైపు భారతీయ జనతా పార్టీతో ములాఖత్ అయినటువంటి ప్రాంతీయ పార్టీలు, ఈ పార్టీలు గులామగిరి చేస్తున్నటువంటి పార్టీలు, వీళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీతో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉందంటారా, లేతే మోడీకి గులాంగిరి చేస్తున్నటువంటి ఈ మోడీ పార్టీ, జగన్ పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉంటుందనేది ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటేయమని చెప్పి ప్రజలను కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ మస్తాన్ వలి గారు. చాలా మంచి విషయాలు చాలా సూటిగా చెప్పారు, చాలా నీట్గా చెప్పారు, చాలా క్యూట్గా చెప్పారు. మీ కోరికలను నెరవేరాలని మా స్టూడియో ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇది మస్తాన్ వలి గారి అభిప్రాయము. చాలా స్పష్టంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషే, ఆయన వారసురాలు షర్మిలమ్మ. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీతో పాటు కాంగ్రెస్ అధిష్టానం లెగసీని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ భవిష్యత్తు అని చెప్పి మస్తాన్ వలి గారు అన్నారు. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.